Hi guys, welcome to LTX Classes UPSC. I'm your Manish Patlada, your daily Hindu analysis current affairs educator. Hope you all guys are doing good and okay. So sorry guys, నిన్న మన హిందూ అనాలిసిస్ లైవ్ రాలేకపోయాను. 2 days కంటిన్యూస్గా నాకు పాలిటీ క్లాసెస్ ఉండేవన్నమాట. సో దానివల్ల కొంచెం అయిపోయింది. సో ఐ హ్యావ్ ఎండెడ్ మై క్లాసెస్, పాలిటీ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ అయిపోయి. సో ఇప్పటి నుంచి మనకి హిందూ అనాలిసిస్ ఏదైతే ఉందో రికార్డెడ్ వర్షన్లో వస్తుంది. అండ్ మేము ప్లాన్ చేస్తున్నాం, అంటే నేను ప్లాన్ చేస్తున్నాను ల్యాప్టాప్కి వెబ్ క్యామ్ పెట్టేసి డైరెక్ట్గా సురేష్ సార్ వచ్చినట్టు లైవ్ రావడానికి. యూఆర్ ప్లానింగ్ దట్ వే. సో అది చాలా ఫాస్ట్గా మెటీరియలైజ్ అవుతుంది. సో కొన్ని రోజులు రికార్డెడ్ వర్షన్ వస్తుంది, తర్వాత నుంచి మళ్ళీ నేను లైవ్ వచ్చి సేమ్ మనం ఎట్లా సురేష్ సార్ చేస్తారో అట్లనే నేను చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ మన పాలిటీ. నన్ను కొంచెం ఎమోషనల్ అయ్యాను, కొంచెం పాలిటీ క్లాస్ వల్ల స్టూడెంట్స్ అక్కడ చాలా ఎమోషనల్ అయ్యాను, ఎందుకంటే ద బాండింగ్ విత్ దమ్ ఇవన్నీ కూడా అయినాయి కాబట్టి. సో సారీ, నిన్న మీకు కొంచెం అవ్వలేదు. సో ఇవాళ నుంచి మీకు రెగ్యులర్గా హిందూ అనాలిసిస్ అనేది వచ్చేస్తుంది అనమాట. టైంకి మార్నింగే పెట్టడానికి ట్రై చేస్తాను. సో మన ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్ మీ అందరికీ తెలిసిందే. ఆఫర్ అనేది డిసెంబర్లో ఉండింది, జాన్లో ఉండింది. ఆఫర్ అనేది డిసెంబర్లో ఉండింది, జాన్లో ఉండింది. సేమ్ అదే 20% ఆఫర్ స్టూడెంట్స్ అడిగారు, ఎందుకంటే ప్రైస్ హైక్స్ అయ్యాయి ఇప్పుడు. సో దీనివల్ల సార్ మాకు కొంచెం పేమెంట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, సో మాకు కొంచెం ఏదైనా ఉంటే చూడండి సార్ అంటే, ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్లో మీకు ఫ్లాట్ 20% ఆఫర్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఆన్ ఆల్ కోర్సెస్ అక్రాస్ ది యాప్. మీరు 49 రూపీస్ కోర్స్ నుంచి 1 lakh రూపీస్ కోర్స్, ఎన్ని రూపీస్ కోర్స్ అయినా కొనుక్కోండి, యూ విల్ గెట్ ఫ్లాట్ 20% ఆఫ్ ఆన్ ఆల్ కోర్సెస్ అనమాట. సో ఇది మన ఫ్లాగ్షిప్ కోర్సెస్ నుంచి బేసిక్ ఎన్సీఆర్టీ కోర్సెస్ యాజ్ వెల్ యాజ్ బేసిక్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా మీకు ఈ 20% ఆఫర్ ఏదైతే ఉందో అది మీకు అవైలబుల్ ఉంటుంది. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దోస్ హు ఆర్ ప్లానింగ్ టు బై ఎల్టిక్స్ క్లాసెస్, ఎవరైతే ఉన్నారో కోర్సెస్, సో you all guys can purchase our courses anamata in our LTX classes app, or you can contact the number that has been provided below. So number contact chesesi ma'am ki adagొచ్చు, ఎందుకంటే ఈ ఆఫర్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ February 28th. సో February 28th తర్వాత మళ్ళీ మీకు ఆఫర్స్ అనేవి ఉండవు అనమాట. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి, or you can download LTX classes app and you can purchase your all courses anamata. So this will be very good. So fabulous February offer enti ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్ కింద మన దగ్గర దొరికే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫ్లాగ్షిప్ కోర్స్ ఏదైతే ఉందో ఇది మీకు 20% ఆఫర్కి వస్తుంది అనమాట. సో మన ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ లోపల, ఇన్ఫినిటీ అంటే తెలిసిందే కదా, మీరు యూపీఎస్సీ ర్యాంక్ కొట్టినంత వరకు యూ విల్ గెట్ ఆల్ ద కోర్సెస్. సో మీకు అన్ని లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇందులో జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించబడుతుంది. ఎందుకంటే దోస్ ఫ్యాకల్టీ హూ హ్యావ్ వెంట్ టు ఇంటర్వ్యూ ఆర్ గివెన్ యూపీఎస్సీ మెయిన్స్. సో అలాంటి ఫ్యాకల్టీ వాళ్ళ బెనిఫిట్ ఏంటంటే, సో దే విల్ టెల్ యూ విచ్ ఏరియా యూ హ్యావ్ టు ఫోకస్, విచ్ ఏరియా యూ హ్యావ్ టు లీవ్. సో జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత డీల్ చేయించబడింది. ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో నేను పాలిటీ డీల్ చేశాను, ఎన్వైర్న్మెంట్ డీల్ చేశాను. ఆల్ రికార్డెడ్ క్లాసెస్ ఆర్ అవైలబుల్, అప్ టు డేట్ మీ గురించి కరెంట్ అఫైర్స్ మొత్తం అప్డేట్ చేసి పెట్టాను. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు కన్సిడర్ బయింగ్ ఎల్టెక్స్ క్లాసెస్. సెకండ్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ టాపర్స్ వీడియోస్ చూస్తే ప్రతి ఒక్క టాపర్ మీకు ఏం సజెస్ట్ చేస్తారు, పర్చేజ్ అండ్ బై ఎన్సీఆర్టీస్ అండ్ స్టడీ అండ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అంటే, ఎందుకంటే ఎన్సీఆర్టీస్ ఆర్ ద ఫౌండేషన్ ఫర్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనమాట. సో బేసిక్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఎన్సీఆర్టీ లెవెల్ ప్రొఫిషియన్సీ. సో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్లేస్ ఇక్కడ ఈ రోల్ కాబట్టి, మీకు చాలా మంది సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల మీ అందరికీ ఎన్సీఆర్టీస్ అర్థం కావు కాబట్టి, సో మనం ఏం చేసామంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ లోపల ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం. ఎవ్రీ ఎన్సీఆర్టీ హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్ బై ఫ్యాకల్టీ. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు
చాలా అంటే చాలా ఈజీగా ఫౌండేషన్ క్లాసెస్ అర్థమవుతాయి, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అర్థమవుతుంది. థర్డ్, కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. యూపీఎస్సీ తీసుకోండి, ఏపీఎస్సీ గ్రూప్స్ తీసుకోండి, ఏ ఎగ్జామ్ తీసుకోండి, ఎస్ఎస్సి సిజిఎల్ తీసుకోండి, యు నేమ్ ఇట్ యూ హ్యావ్ ఇట్. ప్రతి ఎగ్జామ్ లోపల కరెంట్ అఫైర్స్ అనేది ఇప్పుడు ఒక ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది. ఎందుకంటే వితౌట్ కరెంట్ అఫైర్స్ వీ కాంట్ డూ ఎనీథింగ్. సో కరెంట్ అఫైర్స్ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి ఎవ్రీడే ద హిందూ అనాలిసిస్, prestigious Hindu analysis I am providing you guys, as well as PT 365 current affairs అవి కూడా నేనే ప్రొవైడ్ చేయబోతున్నాను. యాజ్ వెల్ యాజ్ మన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిబ్ రివ్యూస్, ఇయర్ ఎండ్ రివ్యూస్ కూడా మనం చేస్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా మీకు సారీ గైస్, కరెంట్ అఫైర్స్ మాడ్యూల్లో దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ సీసాట్ అనేది చాలా మందికి ఒక నైట్ మేర్. ఎందుకంటే చాలా మంది మ్యాథ్స్కి ఫోబియా ఉంటారనమాట. చాలా మంది ఎంపీసీ చదివినా సరే, బైపీసీ చదివినా సరే మ్యాథ్స్ ఫోబియా అనేది స్టూడెంట్స్లో ఉంటుంది. కాబట్టి అది తీసేయడానికి మనం ఏం చేస్తాం, సీసాట్ కోర్సెస్ ఏవైతే ఉందో మన సీసాట్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్లాన్ చేసాం అనమాట. సో మన సీసాట్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటుంది. బేస్డ్ ఆన్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని మనం ప్లాన్ చేసాం అది. అండ్ నెక్స్ట్ టెస్ట్ సిరీస్. సో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. టెస్ట్ సిరీస్లో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ దగ్గర ఎవ్రీ వీక్ మీకు మాడ్యూల్ బేస్డ్ టెస్ట్లు అవుతాయి. అండ్ లాస్ట్లో ఇప్పుడు మనకు స్టార్ట్ అయిపోయి FLTs, ఫుల్ లెంత్ టెస్ట్ స్టార్ట్ అయిపోయి అనమాట. మన దగ్గర ఉన్న ఆబ్జెక్టివ్ టెస్ట్ సిరీస్ యొక్క బెనిఫిట్ ఏంటంటే ఫ్యాకల్టీ విల్ ఎక్స్ప్లెయిన్ ద టెస్ట్ సిరీస్ అనమాట. సో మీకు ఫ్యాకల్టీ టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్లేస్ అ క్రూషియల్ రోల్ ఇన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ లైఫ్. కాబట్టి ఎందుకంటే ప్రిలిమ్స్ ఇస్ జస్ట్ ద గేట్ వే, మెయిన్స్ ఇస్ ద రియల్ సొల్యూషన్. సో మీ గురించి మెయిన్స్ 365 ప్రోగ్రామ్ ఉంది మన దగ్గర. మెయిన్స్ 365 ప్రోగ్రామ్ ఉంది. సో దీంట్లో ప్రతి కోర్సు కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఈ మెయిన్స్ 365 ప్రోగ్రామ్ లోపల ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇచ్చి ఎట్లా రాయాలో చెప్పి, మీరు రాసిన తర్వాత ఒక ప్రిస్క్రైబ్డ్ టైం ఇచ్చి మీరు రాసాక మీ ఆన్సర్ని ఎవాల్యుయేట్ చేసి లైవ్లోనే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారని చెప్పి మీకు మోడల్ ఆన్సర్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ఇనిషియేటివ్ని డీల్ చేస్తుంది చక్రీ సార్ డీల్ చేస్తున్నారు. ద ప్రెస్టీజియస్ చక్రీ సార్ 2 times మెయిన్స్ ఇచ్చారు, 2 times గ్రూప్ 1 మెయిన్స్ ఇచ్చారు, 2 times యూపీఎస్సీ మెయిన్స్ ఇచ్చారు. నౌ హీ ఈస్ గ్రూప్ 2 ర్యాంకర్ ఆల్సో. సో అట్లాంటి పర్సన్స్తో మీకు డీల్ చేయించడం వల్ల, ఆఫీసర్స్ మీకు డీల్ చేయించడం వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఫీజ్ ఆఫ్ దిస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ఏదైతే ఉందో మన దగ్గర 80,000, but with 20% offer you will get for 64,000 only. But with 20% offer you will get for around 64,000 only. అండ్ లైఫ్ టైం వ్యాలిటీ కూడా దొరుకుతుంది అనమాట. సో ఈ అన్ని కోర్సెస్, ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ఏదైతే ఉందో నౌ అవైలబుల్ ఇన్ తెలుగు మీడియం ఆల్సో. ఎందుకంటే తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కూడా చాలా మంది యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు. సో మీ అందరి కోసం తెలుగు మీడియంలో పెట్టాం. సేమ్ అదే ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీ, సేమ్ అదే ఇంగ్లీష్ మీడియం కంటెంట్ మీకు తెలుగులోకి వస్తుంది అనమాట. బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ కంటెంట్ మనం తీసుకొని వస్తున్నాం. తెలుగు మీడియం అందుబాటులో కలదు. ఎకానమీ ఇక్కడ సురేష్ సార్ చెప్తారు, ఇంగ్లీష్ మీడియం అక్కడ అదే, జియోగ్రఫీ ప్రసాద్ సార్ అక్కడ అదే. సో ఎవ్రీవేర్ ఏదైతే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీ డీల్ చేస్తున్నారో అక్కడ కూడా అదే సేమ్ ఫ్యాకల్టీ డీల్ చేస్తున్నారు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. భారతి మ్యామ్ ఉంటారు, పిక్ చేస్తారు. షీ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వైరీస్ అనమాట. సో ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ వైజాగ్. మన ఎల్టెక్స్ క్లాసెస్ ఆఫ్లైన్ క్యాంపస్ వైజాగ్లో ఉంది. ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్స్ అవైలబుల్ ఉంటుంది అనమాట. సో దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ నియర్ బై ఇన్ అండ్ అరౌండ్ విశాఖపట్నం ఎవరైతే ఉన్నారో మీ అందరూ కూడా కమ్ ఇయర్. సో ఒక్కసారి డెమో క్లాసెస్ వినండి, వినిన తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు పాలిటీ అయిపోయి కాబట్టి నౌ ఇవాళ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ బై కార్తికేయ సార్, సురేష్ సార్ ఎకానమీ క్లాసెస్ ఎట్లానో నడుస్తున్నాయి. అండ్ మండే నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ 3 సబ్జెక్ట్స్ కూడా మీకు స్టార్ట్ అవబోతున్నాయి. సో ఇట్ విల్ బి ఎ గేమ్ చేంజర్. చాలా మంది ఎస్ఎన్టీ లోపల చాలా మంది స్ట్రగుల్ ఫేస్ చూస్తుంటారు కాబట్టి కార్తికేయ సార్ ఈస్ గోయింగ్ టు డీల్ యువర్ ఎస్ఎన్టీ అనమాట దిస్ ఇయర్. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీ అందరికీ కూడా download LTX classes app and purchase our courses. So same APPSC group 1, APPSC group 2 మొన్న రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి కొత్త నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సో ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్ కింద APPSC గ్రూప్ 1 ఇన్ఫినిటీ కోర్స్ అనేది కూడా మీకు కంప్లీట్ ఆఫర్ ఉంది. సో ఎవ్రీథింగ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇందులో కంప్లీట్ సిలబస్ కవరేజ్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో APPSC గ్రూప్ 1 ఇన్ఫినిటీ మీకు 70,000కి వస్తుంది. విత్
with 20% off you'll get for 56,000 and lifetime validity. So offline classes are available in విశాఖపట్నంలో ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ విల్ బి దేర్. షిల్ పిక్ ఆల్ యువర్ క్వైరీస్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఏపీఎస్సి గ్రూప్ 1 ఇన్ఫినిటీ తెలుగు మీడియంలో కూడా ఉంది. చాలా మంది తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతుంటారు. సో ఇక్కడ మీకు తెలుగు మీడియంలో బెస్ట్ ఫ్యాకల్టీ కంపేర్ టు బయట ఉండే ఫ్యాకల్టీ కన్నా దొరుకుతారనమాట. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో సేమ్ ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్ లోపల మీకు గ్రూప్ 2 ఇన్ఫినిటీ ఏపీఎస్సి గ్రూప్ 2 ఇన్ఫినిటీ కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు అవైలబుల్ ఉంటాయి. కంప్లీట్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్ అండ్ టెస్ట్ సిరీస్ ఏంటి కంప్లీట్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్ అండ్ టెస్ట్ సిరీస్ మీకు అవైలబుల్గా ఉంటుంది. 35,000 28,000కే వస్తుంది అనమాట. చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ. లైఫ్ టైమ్ గ్రూప్ 2 చాలా మంది లాంగ్ టర్మ్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంటారు. ఇలాంటి వాళ్ళకి అందరికీ బెనిఫిట్ అనమాట. సో పర్సనల్లీ ఇందు లోపల సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే టెస్ట్ సిరీస్ ఉందో నేను డీల్ చేయబోతున్నా మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవబోతుంది. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. యుల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ది కోర్స్. అండ్ లాస్ట్ మనం ప్రెస్టీజియస్గా లాంచ్ చేసిన ఏపీఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్. ఏపీఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో మనం లాంచ్ చేస్తున్నాం. ఎవ్రీ సండే టెస్ట్ మీకు ఎవ్రీ సండే టెస్టులు దొరుకుతాయి. పేపర్ ఎక్స్ప్లెనేషన్ బై యూపీఎస్సి ఫ్యాకల్టీ. పాలిటీ, హిస్టరీ, ఎన్వైర్న్మెంట్, ఎస్ఎన్టీ, ఎకానమీ మీకు సురేష్ సార్ చేస్తారు. ఎన్వైర్న్మెంట్ ఎస్ఎన్టీ నేను చేస్తాం మనీష్ సార్. పాలిటీ అండ్ హిస్టరీ కూడా యూపీఎస్సి ఫ్యాకల్టీతో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయిస్తాం అనమాట. సో దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ ఆప్షన్. సో మీకు బెస్ట్ ఆపర్చునిటీ ఇది. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. టెస్ట్ సిరీస్ గోయింగ్ టు బి ద టాప్ లెవెల్. నెక్స్ట్ టైం మీ అందరినీ ర్యాంకర్స్గా తీర్చిదిద్దే బాధ్యత మాదనమాట. సో మీకు కంప్లీట్ 1 year లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. సో అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ as తెలుగు మీడియం యాజ్ వెల్. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. సో యూపీఎస్సి ఫ్యాకల్టీ మీకు టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ప్రతి కాన్సెప్ట్ కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కవర్ అవుతుంది అనమాట. Hi guys, as part of 26th and 27th February, these are the articles that we are going to discuss today. సో ఈ ఆర్టికల్స్ డిస్కస్ చేయబోతున్నాం ఎందుకంటే నేను కొంచెం అవ్వలేదు హిందూ అనాలిసిస్ రికార్డ్ చేయడం. కంటెంట్ రైటర్ ఎవరైతే ఉన్నారో మన కంటెంట్ రైటర్కి కొంచెం పర్సనల్ పని పడడం వల్ల ప్రెజెంట్ లేరనమాట. సో దానివల్ల నేను మీకు హిందీ అనాలిసిస్ ప్రొవైడ్ చేయలేకపోయాను. Sorry from my side. So these are the articles that we are going to discuss today. So first article, balancing faith, dignity and constitutional rights. So basically దేని గురించి మాట్లాడుతుందంటే ఆర్టికల్ 25 మన శబరిమల కేసు ఉంది కదా దాని గురించి ఆర్టికల్ అనమాట. సో పాలిటీ పర్స్పెక్టివ్లో చాలా మంచిది. సో అందుకే ఏం చెప్పినట్టు బ్యాలెన్సింగ్ ఫెయిత్, డిగ్నిటీ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. సో మూడింటిని బ్యాలెన్స్ చేయాలని చెప్తున్నాడు. సెకండ్, ద షిఫ్ట్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ టు ఇండియా స్ట్రాటజిక్ సెంటర్. సో ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా యొక్క స్ట్రాటజిక్ సెంటర్కి వచ్చింది. ఎందుకంటే మన డిఫెన్స్ కానీ ఎకానమీ కానీ ప్రతిదీ కూడా క్రిటికల్ మినరల్స్ మీద డిపెండ్ అయిపోవడం వల్ల. సో జిఎస్ పేపర్ 3లో నెక్స్ట్ ఇయర్ క్రిటికల్ మినరల్స్ మీద 100 to 100% క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ రాకుండా జిఎస్ పేపర్ 3 పేపరే ఉండదు. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఏవైతే నేను రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మీద కానీ క్రిటికల్ మినరల్స్ మీద కానీ ఇండియా చైనా ఈక్వేషన్స్ లేకపోతే ప్యాక్స్ సిలికా ఇవన్నీ చెప్తున్నానో ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ పెట్టుకొని ఉండండి. థర్డ్, వాట్ ఆర్ కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్ టెక్నాలజీస్. సో అసలు కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీస్ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. సో ఎన్వైర్న్మెంట్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ జిఎస్ పేపర్ 3. ఫోర్త్, టెంపరేచర్ స్పైక్స్ లీడ్ టు చేంజ్ ఇన్ ఎల్ నీనో లేబులింగ్. సో టెంపరేచర్ స్పైక్స్ లీడ్ టు ఎల్ నీనో అన్నాడు. ఇక్కడ ఒక పదం యూజ్ చేశాడు ఎల్ నీనో. సో జాగ్రఫీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్, హౌ ఆర్ ఇండియన్ ఫర్మ్స్ ట్రైనింగ్ ఎల్ఎల్ఎమ్స్. సో ఎల్ఎల్ఎమ్స్ అంటే నథింగ్ బట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. సో ఎట్లా ట్రైన్ చేస్తున్నారని చూసుకుందాం. సిక్స్త్, పిఎంఓ మీట్స్ ఆన్ కేఫ్ 3 norms. సో కేఫ్ 3 norms ఏంటి, దేంతో ఇవి డీల్ చేస్తానేది జిఎస్ పేపర్ 3 పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ తెలుసుకుంటాం. సెవెంత్, లూజ్ కనెక్షన్ మేడ్ శాటిలైట్ మిస్ ఆర్బిట్ ప్యానల్. సో నిన్న లేదు అనాలిసిస్, మన అనాలిసిస్ వాళ్ళు డిస్కస్ చేసాం. మన పిఎస్ఎల్వి ఏదైతే ఉందో దాని గురించి ఒక ప్యానల్ వేస్తారు కదా, ఆ ప్యానల్ ఇచ్చింది లూజ్ కనెక్షన్ మేడ్ శాటిలైట్ లూజ్ ఆర్బిట్ అంట. ఏంటి ఆ లూజ్ కనెక్షన్ అంతా చూద్దాం. నెక్స్ట్,
8. Supreme Court bans textbook order seizures of all copies. So Supreme Court textbooks order seizures అన్ని కూడా బ్యాన్ చేసిందంటే ఏంటో చూసుకుందాం. అండ్ లాస్ట్, ఇండియాస్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆర్ డైరెక్ట్లీ లింక్ టు స్టెబిలిటీ ఇన్ వెస్ట్ ఏషియన్ రీజన్ సేస్ మోడీ. ఎందుకు? ఇజ్రాయిల్ వెళ్ళారు మోడీ, ఇజ్రాయిల్ వెళ్ళారు. సో ఇజ్రాయిల్ మోడీ వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? ఇండియా సెక్యూరిటీ ఇంట్రెస్ట్ డైరెక్ట్గా వెస్ట్ ఏషియాతో లింక్, ఎందుకంటే ఐమెక్ అగెయిన్స్ట్ టెర్రరిజం అన్నీ కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి ఇండియా సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆర్ అగెయిన్స్ట్ ఆర్ డైరెక్ట్లీ లింక్డ్ టు స్టెబిలిటీ ఆఫ్ వెస్ట్ ఏషియా. సో వెస్ట్ ఏషియా రీజన్లో ఎంత స్టెబిలిటీ ఉంటే మనకు అంత మంచిది, ఎందుకంటే మనకి చీప్ ప్రైస్ ఆయిల్ రావడం అన్నీ కూడా. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ దట్ యూఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. సో ఇవాళ ఫ్యాక్ట్ బేస్డ్ ఆర్టికల్స్ కన్నా మొత్తం కూడా అనాలిసిస్ బేస్డ్ ఆర్టికల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ ఫస్ట్ 2 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా మెయిన్స్ పర్స్పెక్టివ్, బ్యాలెన్సింగ్ ఫెయిత్ విత్ డిగ్నిటీ అండ్ క్రిటికల్ మెంటల్స్ ఆర్ స్ట్రాటజిక్ కన్సర్న్, ఈ రెండు మెయిన్స్. మిగతా ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో 9th ఆర్టికల్స్ వరకు ఇవన్నీ కూడా ప్రిలిమ్స్ ఆర్టికల్స్ అనమాట. సో ఈ ఆర్టికల్స్ అన్ని మనం ఇన్ డెప్త్ గా డిస్కస్ చేసుకుంటున్నాం. సో బిఫోర్ గోయింగ్ టు అనాలిసిస్ ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, మీ అందరూ కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు నేను చేయమంటున్నానంటే, ఇఫ్ యూ డూ దిస్ థింగ్ ఇట్ విల్ రీచ్ ద అన్సర్వ్డ్, రీచ్ పూర్ అండ్ రూరల్ స్టూడెంట్స్. మీరు అనుకుంటున్నారు మీరు చేసిన దానివల్ల ఇంపాక్ట్ ఏముంటుంది, మనీ సార్ అలాగే అంటారు అనుకుంటారు. బట్ మీరు ఎప్పుడైతే థింగ్స్ చేస్తారో ఇది పూర్ స్టూడెంట్స్ వరకు వెళ్తుంది, వాళ్ళు బెనిఫిట్ అయ్యారంటే మనం సగం గెలిచినట్టే. సో మనం ఎదగడం అంటే మన ఒక్కరే ఎదగడం కాదు, మొత్తం అందరినీ ఎదిగేలా చేయడం. సో హిందూ అనాలిసిస్ నేను ఏదైతే డెలివర్ చేస్తున్నానో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్లీజ్ కన్సిడర్ లైక్, షేరింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. సో మీకు తెలిసిన గ్రూప్స్ లోపల మన హిందూ అనాలిసిస్ పెట్టండి, అన్ని పెట్టండి. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ స్టేట్ మొత్తం వెళ్ళాలి. నా ఓన్లీ థింగ్ ఏంటంటే హిందూ అనాలిసిస్ అంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోవాలి. సో నేను దాని గురించి 100% ఎఫర్ట్ పెడుతున్నాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ ఆర్టికల్, బ్యాలెన్సింగ్ ఫెయిత్, డిగ్నిటీ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. సో డైరెక్ట్గా ఆర్టికల్ లోపలికి వెళ్దాం. సో ఆర్టికల్ అని డైరెక్ట్ మీకు అర్థమైపోద్ది. సో ఫస్ట్ ఈ బేసికల్లీ ఆర్గ్యుమెంట్ మొత్తం కూడా ఒకదాని గురించే, శబరిమల కేసు గురించి. సో చూద్దామండి. ద ఆర్టికల్ రీవిజిట్స్ ద 2008 సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇన్ ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సో మీకు అప్పుడప్పుడు శబరిమల కేసు అని చెప్పరు, డైరెక్ట్గా క్వశ్చన్ లోపల ఏమని చెప్తారంటే ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ కేసు అంటారు. సో ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ కేసు అన్నా శబరిమల కేసు అన్నా ఒకటే. ఆ కేసు లోపల సుప్రీంకోర్టు ఏం చెప్పింది? నార్మల్గా శబరిమల గురించి మీరు తెలుసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. శబరిమలలో మెయిన్ గాడ్ ఎవరు? లార్డ్ అయ్యప్ప. శబరిమలలో మెయిన్ గాడ్ ఎవరు? లార్డ్ అయ్యప్ప. సో లార్డ్ అయ్యప్ప ఎవరైతే ఉన్నారో ఇతను ఏమంటామంటే బ్రహ్మచారి ఆర్ ఎటర్నల్ సెలిబ్రేట్ అంటాం అనమాట. సో ఇతను ఈ బ్రహ్మచారి అవడం, ఎటర్నల్ సెలిబ్రేట్ అవడం వల్ల ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెనిస్ట్రల్ పీరియడ్ బేసికలీ 10 to 50 years. సో ఉమెన్ యొక్క మెనిస్ట్రల్ పీరియడ్ సైకిల్ 10 నుంచి 50 years వరకు ఉంటుంది. ఈ సైకిల్ లోపల శబరిమలకి వెళ్ళకూడదు, అక్కడున్న ఆచారం. ఎందుకంటే లార్డ్ అయ్యప్ప అనేవాళ్ళు బ్రహ్మచారి, సో వాళ్ళు ఎప్పటి నుంచో పాటిస్తూ వస్తున్నారు. సో ఈ యొక్క ఆచారాన్ని కౌంటర్ చేసిన కేసు ఏంటి? ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సో ఈ కేసు లోపల సుప్రీంకోర్టు 5 judge బెంచ్ చేసింది. మీ అందరికీ తెలిసిందే 5 judge బెంచ్ అంటే అదొక కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్ మీద డిస్కస్ చేస్తుంది. బేసికల్లీ వాళ్ళు ఏం చెప్పారంటే 14ని 25ని క్వశ్చన్ చేశారనమాట. 14 ఏంటి? రైట్ టు ఈక్వాలిటీ, మెన్ వెళ్తున్నప్పుడు మేము వెళ్ళకూడదు. నెక్స్ట్ 25 ఏంటంటే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చెప్తున్నారంటే మాకు మా ప్రాక్టీసెస్ చేసుకునే రైట్ ఉంది అంటున్నారు. సో వీళ్ళు నుంచి 14 చెప్తున్నారు, 15 చెప్తున్నారు, మమ్మల్ని డిస్క్రిమినేట్ చేస్తున్నారు, ఉమెన్ అనేసి మమ్మల్ని టెంపుల్ లోపలికి రానివ్వట్లేదు. ఈ రిలీజియస్ ఆర్గనైజేషన్స్ ఏం చెప్పి 25 ప్రకారం మేము మా రిలీజియస్ ఏవైతే ఉంటాయో వాటిని మేము రెగ్యులేట్ చేసుకోవాలని చెప్పనమాట. ఈ జడ్జిమెంట్, ఈ మొత్తం గొడవ అంతా ఎక్కడికి వెళ్ళింది? ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళకి వెళ్తే అందులో 4:1 మెజారిటీ. సో 4 judges సపోర్ట్ చేశారు ఉమెన్కి. సో 4 judges ఎవరికి సపోర్ట్ చేశారు? ఉమెన్కి. ఉమెన్ ఎంట్రీ ఇన్ టెంపుల్. ఒకే ఒక జడ్జి అగెనిస్ట్గా ఉన్నారనమాట. సో అలౌడ్ ఎంట్రీ ఆఫ్ ఉమెన్ ఆఫ్ ఆల్ ఏజెస్ ఇంటూ శబరిమల టెంపుల్. సో ఇదొక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనమాట. చాలా గొడవలు అయ్యాయి.
Nearly a decade later, the court is hearing new review petitions, raising deeper questions about. సో ఇక్కడ ఒక ఆర్టికల్ మాట్లాడి ఏమన్నాడంటే రివ్యూ పిటిషన్. సో సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా దాని మీద రివ్యూ చేయొచ్చు అకార్డింగ్ టు ఆర్టికల్ 137. సో యూపీఎస్సీ పర్స్పెక్టివ్ ఆర్టికల్ 137 ఇంపార్టెంట్, ఎందుకంటే శబరిమల మళ్ళీ రివ్యూ చేస్తున్నాం కాబట్టి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివ్స్ పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ టు రివ్యూ ఇట్స్ ఓన్ పిటిషన్ అంటే ఏంటి? ఆర్టికల్ 137. సో ఇక్కడ కొన్ని మాటలు మాట్లాడారు అనమాట. ఫస్ట్ ఏంటి? డాక్ట్రైన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ అంటాం. ఏమంటాం? డాక్ట్రైన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ ఆర్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ డాక్ట్రైన్. ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అంటే ఇప్పుడు ఈ శబరిమల అనేది ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఉమెన్ వెళ్ళకూడదు. అది ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసా కాదా? ఇప్పుడు 6 ఉంటారు, 6 తలకి ఏం పెట్టుకుంటారు? ఆ టర్బన్ కట్టుకుంటారు కదా, అది ఎసెన్షియలా కాదా? 6 జోబుల లోపల కిర్పాన్ పెట్టుకుంటారు, చిన్న కత్తిలాగా ఉంటుంది, అది ఎసెన్షియలా కాదా? సో ప్రతి రిలీజియన్ కి ఒక ప్రాక్టీసెస్ రైట్ ఆర్ రాంగ్ అనేది అవునా కాదా, ఎసెన్షియలా కాదా అనేది సుప్రీంకోర్టు చూస్తుంది అనమాట. నెక్స్ట్, అటానమీ ఆఫ్ రిలీజియస్ డినామినేషన్స్. థర్డ్, జెండర్ జస్టిస్. హలో మ్యామ్, చెప్పండి మ్యామ్. చెప్పండి. ఏ ఇష్యూస్? దేంతో? టాటూస్ అంటే ఇష్యూ లేదు, అంటే విజిబుల్ ఏరియాలో ఉంటే ఐపీఎస్కి ఎలిజిబుల్ ఉండరు. ఎక్కడుంది ఎక్కడుంది టాటూ? హ్యాండ్కి ఉంటే విజిబుల్ ఉంటే వీటికి ఎలిజిబుల్ ఉంటారు, పోలీసు వాటికి. మిగతా అన్నిటికి ఎలిజిబుల్. విజిబుల్ ఏరియాలో ఉండకపోతే మేము ఎక్కడున్నా పర్లేదు. ఓకే ఓకే. జెండర్ జస్టిస్ అండ్ డిగ్నిటీ. థర్డ్, స్కోప్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. ఈ 4 కూడా ఈ ఆర్టికల్ డిస్కస్ చేయబోతుంది. ద ఆర్టికల్ critically evaluates whether the courts should decide what is essential to religion and suggest shift towards a anti-exclusion test. సో ఆర్టికల్ అనేది కోర్ట్ అనేది ఏది ఎసెన్షియల్ కాదు, ఎక్కడి నుంచి షిఫ్ట్ అవ్వమంటుంది? యాంటీ ఎక్స్క్లూజన్ టెస్ట్కి షిఫ్ట్ అవ్వమంటుంది అన్నమాట. సో దాని గురించి తెలుసుకుందాం. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పారు? 2018లో శబరిమల జడ్జిమెంట్. మెజారిటీ ఏం చెప్పారు అన్నాను? డివోటీస్ ఆఫ్ లార్డ్ అయ్యప్ప డు నాట్ కాన్స్టిట్యూట్ ఏ సపరేట్ రిలీజియస్ డినామినేషన్. సో ఆర్టికల్ 26 లోపల డైరెక్ట్గా మెన్షన్ చేస్తారనమాట. రిలీజియస్ డినామినేషన్ అనేది ఉంటుంది. రిలీజియస్ డినామినేషన్ కి తన యొక్క ప్రాక్టీసెస్ ని డిసైడ్ చేసుకునే రైట్ ఉంటుంది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? డివోటీస్ ఆఫ్ అయ్యప్ప ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సపరేట్ రిలీజియస్ డినామినేషన్ కాదు. ఉమెన్ ఎన్ని నుంచి ఎన్ని సంవత్సరాల వరకు బ్యాన్ అని చెప్పాను? ద ఎక్స్క్లూజన్ ఆఫ్ ఉమెన్ ఏ ఇయర్స్ నుంచి ఇయర్స్ వరకు? 10 to 15 years. బేసికల్లీ వాళ్ళ మెన్స్ట్రల్ ఏజ్. violated Article 14 and Article 25. So Rule 3 of B of Kerala Hindu Places of Public Worship Rules 1965 was unconstitutional. So ఏదైతే కేరళ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ రూల్స్ ఉందో అందులో రూల్ 3ని అన్కాన్స్టిట్యూషనల్ చేసి ఉమెన్ ని వెళ్ళిపోమని చెప్పింది టెంపుల్ లోపల. సో ఇందులో డిసెంటింగ్ జడ్జి ఎవరు? సో జడ్జిమెంట్ అనేది మీకు ఏం చెప్పాను? 5 judges కూర్చుంటే 4:1 అన్నాను. 4 members సపోర్టెడ్ ఉమెన్. సో కానీ ఇక్కడ అపోజ్ చేసింది ఎవరు? హిందూ మల్హోత్రా. ఆవిడ కూడా ఒక ఉమెన్. ఒక ఉమెన్ అయి ఉండి ఉమెన్ ని వద్దని చెప్పింది. ఎందుకు వద్దని చెప్పారు? ఆవిడ రీజన్స్ చూడండి. కోర్ట్స్ షుడ్ నాట్ ఆర్డినర్లీ ఇంటర్ఫియర్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ ఫెయిత్. సో మన ఇండియా లోపల మీ అందరికీ తెలుసు వీఆర్ సెక్యులర్. సెక్యులర్ అంటే దాని అర్థం సపరేషన్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ రిలీజియన్. సెక్యులరిజం అంటే ఏంటి? మీకు తెలిసిన సెక్యులరిజం వేరు, బీజేపీ కాంగ్రెస్ మీరు అనుకునే సెక్యులరిజం వేరు. సెక్యులరిజం అంటే అఫీషియల్ గా ఏమంటాం? సపరేషన్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ రిలీజియన్. స్టేట్ లోపలికి రిలీజియన్ దూరదు, రిలీజియన్ లోపలికి స్టేట్ దూరదు. అది నార్మల్ గా సెక్యులరిజం డెఫినేషన్. బట్ ఇండియన్ బ్రాండ్ ఆఫ్ సెక్యులరిజం ఏమంటామంటే మనం వాచ్ఫుల్ అంబివాలెన్స్ అంటాం అనమాట. దాని అర్థం ఏంటంటే స్టేట్ అనేది రిలీజియన్ లో తప్పులు లేనప్పుడు దూరదు, కానీ రిలీజియన్ లో బ్రాడ్ ప్రాక్టీసెస్ జరుగుతున్నప్పుడు, రిలీజియన్ లో ఉమెన్స్ కి ఎగ్నెస్ట్ గా ఉంటున్నప్పుడు అప్పుడు స్టేట్ అనేది దూరుతుంది అనమాట. బట్ ఆ జడ్జిమెంట్ లోపల హిందూ మల్హోత్రా ఏం చెప్పారు? కోర్ట్స్ షుడ్ నాట్ ఆర్డినరీలీ ఇంటర్ఫియర్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ ఫెయిత్. అంటే ఎంతో అవసరమైతే తప్ప దూరకూడదు. ట్రిపుల్ తలాక్, తలాకి బిద్దత్ తీస్తారు. ఎందుకు?
అక్కడ ఉమెన్ కి అన్యాయం జరుగుతుంది. అట్లా అలాంటి ఎసెన్షియల్ దాంట్లో దూరాలి. ద ప్రాక్టీస్ కాన్స్టిట్యూటెడ్ యాజ్ అన్ ఎసెన్షియల్ రిలీజ్ ప్రాక్టీస్. ఏదైతే ఉమెన్ ఆ మెన్స్ట్రల్ ఏజ్ లో వెళ్ళకూడదు అన్నారో అది డాక్ట్రైన్ ఆఫ్ ఎసెన్షియాలిటీని పాస్ అవుతుంది. అదొక ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అని చెప్పారు. సో ఈక్వాలిటీ డాక్ట్రైన్ కెనాట్ ఓవర్రైడ్ రిలీజియస్ అటానమీ. సో మీరు ప్రతిసారి ఆర్టికల్ 14 చూపించి ఆర్టికల్ 25 కూడా ఒక ఫండమెంటల్ రైట్, దాన్ని అది అధిగమించలేదని చెప్పింది అనమాట. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ శబరిమల జడ్జిమెంట్ ఏంటి? షిఫ్ట్ ఫ్రమ్ థియాలజీ టు కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. సో ఫస్ట్ ఇందులో ఏంటి జరిగిందంటే షిఫ్ట్ ఫ్రమ్ థియాలజికల్ టు కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. ద ఆర్టికల్ ఆర్గ్యూస్ దట్ కోర్ట్స్ హ్యావ్ ఆఫెన్ యాక్టెడ్ యాజ్ థియాలజికల్ ఆర్బిటర్స్ through the ERP and essential religious practice doctrine, determining what is essential to the religion అన్నమాట. సో కోర్ట్స్ అనేవి డిసైడ్ చేస్తారు అసలు రిలీజన్కి ఏది ఎసెన్షియలా కాదా అనేది. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ డిగ్నిటీ. సో దీని ద్వారా ఏమైంది? ఉమెన్ కి డిగ్నిటీ వచ్చింది. జస్టిస్ చంద్రచూడ్ రేజింగ్ ఎంఫసిస్ దట్ ఎక్స్క్లూజన్ బేస్డ్ ఆన్ బయాలజీ అండర్మైన్స్ ఇండివిజువల్ డిగ్నిటీ విచ్ ఇస్ సెంట్రల్ టు ద కాన్స్టిట్యూషన్. సో మీరు ఓన్లీ ఉమెన్ అవ్వడం వల్ల, మెన్స్ట్రల్ ఏజ్ లో ఉండడం వల్ల మీరు టెంపుల్ లోపలికి వెళ్ళట్లేదు అంటే ఏంటి? మీ ఇండివిజువల్ డిగ్నిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకే మేము కాపాడుతున్నాం, మీరు అందరూ జడ్జిమెంట్ వెళ్ళొచ్చు. నెక్స్ట్ బ్రాడర్ జూరిస్ప్రుడెన్స్ ఇంపాక్ట్. సో మెయిన్ గా ఇంపాక్ట్ ఏంటి? ద ఫైనల్ రూలింగ్. దీనివల్ల ఇంపాక్ట్ ఏమవుతుంది? ఫైనల్ రూలింగ్ వల్ల ఇంపాక్ట్ ఏంటి? దావూదీ బొహరా excommunication issue, Parsi women's religious right after interfaith marriage, scope of religious groups autonomy under Article 26. So ఇవన్నీ కూడా షేప్ అయ్యాయి అనమాట. దస్ ద కేప్ షేసెస్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ రిలీజియస్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా. సో అప్పటి నుంచి రిలీజియస్ ఫ్రీడమ్ మీద కొంచెం కట్టెలిమెంట్ పడ్డది అనమాట. ఎందుకంటే డాక్ట్రైన్ ఆఫ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్, ఈ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ డాక్ట్రైన్ ఉండడం వల్ల కోర్ట్స్ అనేవి డిసైడ్ చేస్తాయి ఏది ఎసెన్షియలా కాదనేది. ఛాలెంజెస్ ఏంటి? ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి? ఛాలెంజ్ విత్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్. Challenges essential practice test. Courts determine whether practices is essential to the religion or not. మెయిన్ అదే ప్రాబ్లం. రిలీజియస్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది ఆ రిలీజియన్ కి అవసరమా కాదనేది ఎవరు డిసైడ్ చేస్తారు? కోర్ట్. ఎక్కడ తెలిసిపోతుంది కదా రిలీజియన్ ఫ్రీడమ్ లేదని. రిక్వెస్ట్ జడ్జెస్ టు ఇంటర్ప్రెట్ స్క్రిప్చర్స్. సో ఇప్పుడు వీళ్ళందరూ ఏజ్ ఓల్డ్ స్క్రిప్చర్స్ అని చదవాలి నిజంగా అది ఎసెన్షియల్ కాదో తెలుసుకోవాలనుకుంటే. రిస్క్స్ థియోలాజికల్ ఓవర్ రీచ్. సో దీనివల్ల ఏమైపోతుందంటే వాళ్ళకి ఏవైతే మైండ్ సెట్స్ ఉన్నాయో దాన్ని బట్టి వెళ్ళిపోవచ్చు. నో కన్సిస్టెంట్ జ్యుడిషియల్ స్టాండర్డ్. ఇప్పుడు దీనివల్ల ఏమైపోతుందంటే కన్సిస్టెంట్ గా ఉండదు జ్యుడిషియల్ స్టాండర్డ్. ఒకరోజు ఒకరు సపోర్ట్ చేస్తే ఇంకొక రోజు ఒకరు సపోర్ట్ చేయరు. నెక్స్ట్ ఏంటి? ఫ్యాక్ట్ ఫైండింగ్ డిఫికల్టీస్. కోర్ట్స్ డిసైడ్ వితౌట్ క్రాస్ ఎగ్జామినింగ్ రిలీజియస్ క్లెయిమ్స్ రిగరస్లీ. సో ఫ్యాక్ట్ ఫైండింగ్ అనేది ఉండదు అనమాట. డిటర్మైనింగ్ కాన్షియస్నెస్ ఆఫ్ ఫాలోవర్స్ ఈజ్ ఇన్హెరెంట్లీ సబ్జెక్టివ్. సో ఎవరైతే వాళ్ళు ఫాలో అవుతున్నారో, ఇప్పుడు ఉమెన్కే వెళ్ళడం లేదు శబరిమల లోపలికి, వాళ్ళే పాపంలో ఆలోచిస్తారు. సో ఇది ఇన్హెరెంట్లీ సబ్జెక్టివ్ అనమాట. సో కోర్ట్స్ ఆలోచించినట్టు పీపుల్ ఆలోచించరు. టెన్షన్. నెక్స్ట్ టెన్షన్ బిట్వీన్ గ్రూప్ రైట్స్ అండ్ ఇండివిజువల్ రైట్స్. సో ఆర్టికల్ 25 and 26 ప్రొటెక్ట్స్ రిలీజియస్ డినామినేషన్. సో రిలీజియస్ డినామినేషన్స్ కి వాళ్ళకి కొన్ని రైట్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు తిరుపతి వెళ్ళారనుకోండి, తిరుపతి వెళ్ళినప్పుడు మీరు పంచి కట్టుకుని వెళ్ళాలి, లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు స్నానం చేసి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఏంటి? ఒక గ్రూప్ రైట్స్. తిరుపతి వెళ్ళినప్పుడు ఎవరైనా తాగేసి వెళ్తారు, నాన్ వెజ్ తినేసి వెళ్తారు. సో ఇట్లా కొన్ని ఉంటాయి కదా. సో ఆర్టికల్ 14 and 21 ప్రొటెక్ట్స్ ఇండివిజువల్ డిగ్నిటీ. సో ఒకవైపు ఇండివిజువల్ డిగ్నిటీ కాపాడుతున్నప్పుడు దేన్ని ఎఫెక్ట్ చేస్తున్నారు? గ్రూప్ రైట్స్ ని ఎఫెక్ట్ చేస్తున్నారు అనమాట. సో బ్యాలెన్సింగ్ కమ్యూనిటేరియన్ అటానమీ వర్సెస్ కాన్స్టిట్యూషన్ ఈక్వాలిటీ ఈస్ కాంప్లెక్స్. సో నువ్వు ఒకవైపు కమ్యూనిటీని సాటిస్ఫై చేద్దాం అనుకుంటే ఈక్వాలిటీని తీసుకుంటావు, ఇండివిజువల్ డిగ్నిటీని. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? సొల్యూషన్ ఏంటి? ద యాంటీ ఎక్స్క్లూజన్ టెస్ట్ ఏ వే ఫార్వర్డ్. ఏమన్నాడు? యాంటీ ఎక్స్క్లూజన్ టెస్ట్ అంటే ఇంక్లూజన్ టెస్ట్ అంటున్నాడు. యాంటీ ఎక్స్క్లూజన్ అంటే ఏంటి? ఇంక్లూజన్ టెస్ట్ అనమాట. సో జస్టిస్ చంద్రచూడ్ ప్రపోజ్డ్ అన్ ఆల్టర్నేటివ్. ఏం చెప్పారు? ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ వెదర్ ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్ టు రిలీజియన్. సో అసలు నువ్వు అడగొద్దు అసలు ఆ రిలీజియన్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో. ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ క్యారింగ్ కిర్పాన్ ఇది ఎసెన్షియల్ కాదా అని అడగొద్దు. ఆస్క్ డస్ ద ప్రాక్టీస్ రిజల్ట్ ఇన్ ఎక్స్క్లూజన్ దట్ వైలేట్స్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ డిగ్నిటీ. సో అండ్ ఏదైతే మీకు ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ ఉంటుందో అప్పుడు క్వశ్చన్ నువ్వు ఏమని అడగాలంటే అసలు మీకు రిలీజియన్కి ఆ ప్రాక్టీస్ అవసరమా కాదని అడగకు, ఎందుకంటే అందరూ అవసరమని చెప్తారు. బట్ ఒకవేళ ఈ ప్రాక్టీస్ కనుక చేస్తే ఎవరైనా ఎక్స్క్లూడ్ అవుతున్నారా, ఎవరైనా డిగ్నిటీ వైలేట్ అవుతుందా అని అడుగు.  సో కీ ఫీచర్ ఏంటి? రెస్పెక్ట్ రిలీజియస్ అటానమీ ఇనిషియల్లీ. సో రిలీజియస్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఎ రైట్, ఇట్ ఈస్ ఎ రైట్. సో
సో ఇంటర్వ్యూన్ ఓన్లీ ఇఫ్ ప్రాక్టీస్ ఇంపేర్స్ డిగ్నిటీ. సో నార్మల్గా రిలీజియన్కి ఎక్కువగా ముందు స్థాయి ఇచ్చేయండి, బట్ ఒకవేళ దేన్ని ఎఫెక్ట్ చేస్తే ప్రాక్టీస్ ఇంపేర్స్ డిగ్నిటీని ఎఫెక్ట్ చేసినప్పుడు రెస్ట్రిక్ట్ యాక్సెస్ టు బేసిక్ గుడ్స్. ఇప్పుడు ఉమెన్ అనేవాళ్ళు అసలు బేసిక్కి అలాట్ అయ్యేప్పుడు మొక్కలేరు ఆ ఏజ్ లోపల. సో రెస్ట్రిక్ట్ యాక్సెస్ టు బేసిక్ గుడ్స్ అండ్ సిస్టమేటికల్లీ ఎక్స్క్లూడ్స్ ఇండివిజువల్స్. సో ఎప్పుడైనా పీపుల్ని ఎక్స్క్లూజన్ చేస్తున్నప్పుడే మీరు అది ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసో కాదో చెక్ చేయండి తప్ప మిగతా అన్ని కేసెస్ లోపల ఆ ప్రాక్టీసెస్ని తీసుకెళ్ళిపోమన్నాడు. వై ఇంపార్టెంట్ అంటే షిఫ్ట్ ఫోకస్ ఫ్రమ్ థియలాజికల్ కరెక్ట్నెస్ టు కాన్స్టిట్యూషనల్ కాన్సిక్వెన్సెస్. సో ఎప్పుడో జరిగిన మన బుక్లో రాసుకున్న థీరీస్ ప్రకారం కన్నా కాన్స్టిట్యూషనల్ కాన్సిక్వెన్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. గ్రౌండ్స్ ఎంక్వైర్ ఇన్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ నాట్ స్క్రిప్చువల్ ఇంటర్ప్రిటేషన్స్. సో ఏవేవో పాతకాలం పుస్తకాలు అవన్నీ చదివే బదులు ప్రెసెంట్ ఉన్న కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఏంటంటే ఆ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఈక్వాలిటీ, డిగ్నిటీ, వీటి మీద ఫోకస్ చేయండి. అలయన్స్ ఫెయిత్ ప్రాక్టీసెస్ విత్ ఈక్వల్ మారల్ మెంబర్షిప్ ఇన్ ద సొసైటీ. సో అది చెప్పారనమాట. దాన్ని ఏమన్నా చంద్రచూడ్ యాంటీ ఎక్స్క్లూజన్ టెస్ట్ అన్నారనమాట. సో యాంటీ ఎక్స్క్లూజన్ టెస్ట్ చేయండి ఆ ప్రాక్టీస్ ఎసెన్షియలా కాదనేసి. నెక్స్ట్ వే ఫార్వర్డ్ ఏంటి? మూవ్ అవే ఫ్రమ్ ఈపీఆర్ డాక్ట్రైన్. సో గ్రాడ్యువల్లీ రీప్లేస్ ఇట్ విత్ రైట్ సెంట్రిక్ అండ్ యాంటీ ఎక్స్క్లూజన్ ఫ్రేమ్వర్క్. సో ఏదైతే ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ డాక్ట్రైన్ ఉందో అది కోర్స్ డిసైడెడ్ చేయడం వల్ల చాలా ప్రాబ్లం అయిపోతుంది. అందుకే దాని నుంచి దూరం వెళ్ళిపోయి అందరూ ఎక్కడికి వెళ్ళిపోమంటున్నారు? యాంటీ ఎక్స్క్లూజన్ ఫ్రేమ్వర్క్ వెళ్ళమంటున్నారు. ప్రయారిటైజ్ ఇండివిజువల్ డిగ్నిటీ. సో ఏ ప్రాక్టీస్ అయినా సరే మీరు ఎందులో ఫోకస్ చేయాలి? డిగ్నిటీ, ఇండివిజువల్ డిగ్నిటీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది. సో రికగ్నైజ్ డిగ్నిటీ అంటే ఆర్టికల్ 21. ఇప్పుడు నేను చెప్తున్నా ముస్లిం ఉమెన్, ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం ఉమెన్ కాదు క్రిస్టియన్ ఉమెన్ ఎవరైనా సరే వాళ్ళకి కొన్ని రిలీజియస్ రైట్స్ లేనప్పుడు లిటరలీ వాళ్ళ డిగ్నిటీని వైలేట్ చేస్తున్నాం. సో అలాంటప్పుడు ఆ ప్రాక్టీస్ అనేది ఎసెన్షియల్ అవ్వదు. ఏం రిలీజియన్ అనేది అందరినీ ఈక్వల్గా చూడమని చెప్తుంది. సో మనం పేట్రియార్కల్ సొసైటీలో ఉండడం, మనం వాళ్ళ మీద ఉమెన్ కన్నా డామినేషన్ తెచ్చుకోవడానికి మనం ఈ ప్రాక్టీస్ అన్ని పెట్టుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ హార్మోనియస్ ఇంటర్ప్రిటేషన్. నెక్స్ట్ ఏం చేయమంటున్నాడు? హార్మోనియస్ ఇంటర్ప్రిటేషన్. నువ్వు డిగ్నిటీని దేంతో మేనేజ్ చేయాలి? రిలీజియస్ అటానమీతో. సో బ్యాలెన్స్ రిలీజియస్ అటానమీ ఆర్టికల్ 26 విత్ ఇండివిజువల్ ఫ్రీడమ్. సో రైట్ టు కన్సైన్స్ ఆర్టికల్ 25 అండ్ ఈక్వాలిటీ. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయాలి. ఎప్పుడు ఒకదానికి మించి ఒకదానికి ఇవ్వకూడదు. ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ యాజ్ ద గైడింగ్ ప్రిన్సిపల్. సో గైడింగ్ ప్రిన్సిపల్ అనేది రిలీజియస్ స్క్రిప్చర్స్ ఏదో అవ్వకూడదు. ఏమై ఉండాలి? కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. కోర్ట్స్ మస్ట్ ఎన్ష్యూర్ రిలీజియస్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ అలైన్స్ విత్ ట్రాన్స్ఫర్మేటివ్ కాన్స్టిట్యూషనల్ గోల్స్. ఏంటి మన ట్రాన్స్ఫర్మేషన్ కాన్స్టిట్యూషనల్ గోల్స్? ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, డిగ్నిటీ, లిబర్టీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి మన కాన్స్టిట్యూషనల్ గైడింగ్ ప్రిన్సిపల్స్ అనమాట. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఇవే గైడింగ్ ప్రిన్సిపల్స్. ఈ పర్స్పెక్టివ్ లోపల చూడండి ప్రతిదాన్ని. సో కన్క్లూజన్. So the Sabarimala review is not merely about temple entry, it is about defining the relationship between the faith and the constitution. So religion ki constitution ki link ఏంటి అనేది రివ్యూ జడ్జ్మెంట్ చెప్తుంది అనమాట. సో మీ అందరికీ తెలియాలి ఆర్టికల్ 137 deals with review petition. The anti-exclusion test offers a principled path. So respects religious autonomy. సో anti-exclusion test ఏం చేస్తుంది? ఏ ప్రాక్టీస్ అయినా సరే పాటించండి, అది ఇండివిజువల్ డిగ్నిటీని ఎఫెక్ట్ చేయనప్పుడు. నెక్స్ట్ ప్రొటెక్ట్ ఇండివిజువల్ డెబిలిటీ. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎక్స్క్లూజన్ టెస్ట్ చేస్తున్నావు కాబట్టి, యాంటీ ఎక్స్క్లూజన్ టెస్ట్ చేస్తున్నావు కాబట్టి ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు ఆ ప్రాక్టీసెస్ బ్యాన్ చేస్తావు. ప్రివెంట్స్ డిస్క్రిమినేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ బిలీఫ్. సో మీకు చెప్పే కదా మనం పేట్రియార్కల్ సొసైటీ లోపల ఉన్నాం. పేట్రియార్కల్ సొసైటీలో మనం ఒక జెండర్ మీద డామినేషన్ తెచ్చుకోవడానికి మనం ఏం చేసిన ప్రాక్టీసెస్ ఏంటి? మనం గాడ్ నడ్డు పెట్టుకుని అన్ని ప్రాక్టీసెస్ చేస్తున్నాం. గుప్తా పీరియడ్ లోపల కూడా అదే అనమాట. ఉమెన్ ని ఆపేయడానికి ఉమెన్ ని గాడ్ తో ఈక్వల్ చేశారు. అప్పుడు దాని ద్వారా ఏమైపోయిందంటే ఉమెన్ అందరు కూడా ఇంటికి అంకితం అయిపోయారు అనమాట. సో అట్లా చేస్తూ ఉంటారు అనమాట. Ultimately, the constitution must retain the final arbiter, not theology, while ensuring the faith survives within the framework of equal moral citizenship. సో చూసారా ఎంత బాగుందో. సో ఇట్లా మీరు యాంటీ ఎక్స్క్లూజన్ టెస్ట్ జస్టిస్ జీవోజ్ అందరూ చెప్పారు. ఇట్లా మీరు ఎప్పుడైతే మీ ఆన్సర్స్ రాయడం స్టార్ట్ చేస్తారో, మీ యొక్క వ్యూస్ లోపల ఇవన్నీ పెడుతూ ఉంటారో, మీకు ఇంకా మంచి మంచి మార్క్స్ వస్తుంటాయి. సో మెయిన్స్ క్వశ్చన్ చూడండి. In a constitutional democracy, the protection of religious freedom must be balanced with the principles of equality and individual dignity. So discuss the challenges involved in balancing exercise and suggest way forward. సో ఏదైతే నేను క్వశ్చన్లో మెన్షన్ చేశాను, ఏదైతే మన ఆర్టికల్లో మెన్షన్ చేసామో ఆ అన్ని పాయింట్స్ మీరు రాసేస్తే సరిపోద్ది. దానికి మించి మీరు ఒక్క వర్డ్ కూడా ఎక్స్ట్రా రాయాల్సిన అవసరం లేదు. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్లీజ్ రైట్ ఆన్సర్స్. మీరు ఆన్సర్స్ రాస్తున్నప్పుడే డెవలప్ అవుతారు. మీరు ఆన్సర్స్ రాయకపోతే డెవలప్ అవ్వరు. మనకన్నా ముందు వెళ్ళిపోతున్నారు జనాలు.
సో ప్లీజ్ రైట్ ది ఆన్సర్స్. సో మీరు అందరూ కూడా ఆన్సర్స్ రాయండి. ఆన్సర్స్ రాయకపోతే మనమే దెబ్బ అయిపోతాం, ఇంకెవ్వరు దెబ్బ అవరు. సో లెట్స్ డైవ్ ఇన్ టు మెయిన్స్. సెకండ్ మెయిన్స్ ఆర్టికల్, మన సెకండ్ మెయిన్స్ ఆర్టికల్ ఏదైనా అందు లోపలికి వెళ్ళిపోతుంది. సో మన సెకండ్ మెయిన్స్ ఆర్టికల్స్ జిఎస్ పేపర్ 3 పర్స్పెక్టివ్లో ద షిఫ్ట్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ టు ఇండియాస్ స్ట్రాటజిక్ సెంటర్. At the start of India G20 Presidency 2023, critical minerals were barely central to strategic policy making. సో 2023 లోపల పాలసీ మేకింగ్ లోపల అసలు క్రిటికల్ మినరల్స్ అనేవి లేవు. బట్ 2023 తర్వాత వరల్డ్ చేంజ్ అయిపోయింది. ఈవెన్ లిథియం వాజ్ ట్రీటెడ్ యాజ్ ఎ అటామిక్ మినరల్ లిమిటింగ్ ప్రైవేట్ ఎక్స్ప్లోరేషన్. సో లిథియం గురించి ఎందుకు మెన్షన్ చేశారంటే లిథియం ఈజ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో లిథియం అనే దాన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్లో యూజ్ చేస్తాం. ఓన్లీ ఫ్యూ కంట్రీస్లో దొరుకుతుంది. చైనా, ఇంకా సౌత్ అమెరికాలో బొలీవియన్ లిథియం ట్రయాంగిల్ అంటారు, అది కెనడా. అది లిథియంతో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దాన్ని మనం బయటికి తీయాలంటే బ్రైన్ సొల్యూషన్ కావాలన్నమాట. హెవీ వాటర్ ఇంటెన్సివ్. ఇప్పుడు కనుక మనం ఆర్డర్ ప్లేస్ చేస్తే 11 months పడుతుంది దాన్ని మనకు డెలివర్ అవ్వడానికి. సో అంత స్కేర్స్ రిసోర్స్ లిథియం. అప్పుడు కూడా పాలసీ మేకింగ్ లోపల లిథియం లేదు. హవెవర్ ప్రజెంట్ యూనియన్ బడ్జెట్, అక్కడి నుంచి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం. హవెవర్ ఇప్పుడు నేను హిందీ అనాలిసిస్ చేస్తున్నాను, ప్రతిరోజు క్రిటికల్ మినరల్స్ గురించి మాట్లాడుతున్నాను. హవెవర్ ద లేటెస్ట్ యూనియన్ బడ్జెట్ సిగ్నల్స్ ఎ డిసైసివ్ షిఫ్ట్. క్రిటికల్ మినరల్స్ ఆర్ నౌ ప్లేస్డ్ అట్ ది ఆర్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ. సో ఇండస్ట్రియల్ పాలసీ లోపల, క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ లోపల, జియో పొలిటికల్ స్ట్రాటజీ లోపల, ప్రతి దాంట్లో లోపల కూడా ఎవరు ఇప్పుడు మిడిల్లో ఉన్నారు? క్రిటికల్ మినరల్స్. సో 2023లో అసలు డిస్కషన్స్లో లేని ఒక అటామిక్ మినరల్స్ అనేవి ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది ఫారెన్ పాలసీస్ అండ్ పాలసీస్ ఆఫ్ ది కంట్రీస్ అయిపోయాయి. సో ద డిబేట్ మూవ్డ్ ఫ్రమ్ వెదర్ ఇండియా నీడ్ ఎ పాలసీ టు హౌ ఎఫెక్టివ్లీ అండ్ క్విక్లీ ఇట్ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్. సో రండి, సో క్లియర్ పాలసీ డ్రైవ్. సో మీ అందరికీ తెలిసిందే క్రిటికల్ మినరల్స్ మిషన్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్. ఇండియా హ్యాస్ ఐడెంటిఫైడ్ 30 క్రిటికల్ మినరల్స్. ఎన్ని క్రిటికల్ మినరల్స్ని ఐడెంటిఫై చేసింది? 30. సో లాంచ్ ఆఫ్ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్స్ విత్ 16,300 crores allocation on January 2025. సో మొన్న January 2025 లోపల నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ లాంచ్ చేస్తాం 16,300 crores. ఇప్పుడు ఎక్స్ప్లోరేషన్ నామ్స్ని ఏం చేస్తాం? సింపుల్ చేస్తాం, ఒకప్పటిలాగా టఫ్ చేయలేదు. అండ్ rationalized royalty structures. India now has one of the most structured policy framework among developing countries. సో ఇండియా లోపల ఎంత పాలసీ చేంజ్ ఎందుకు దేనివల్ల వచ్చింది? డిపెండెన్స్ ఆన్ క్రిటికల్ మినరల్స్. ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ లేకపోతే అవ్వదు. ప్రాసెసింగ్ క్యాపబిలిటీ. ఈ క్రిటికల్ మినరల్స్తో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనమాట. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే అవి భూమిలో దొరుకుతాయి, బట్ నాట్ ఇన్ కమర్షియల్ క్వాంటిటీ, బట్ నాట్ యాజ్ మైన్స్. అవి వేరే యొక్క మెటల్స్ ఆర్ మినరల్స్తో బై ప్రొడక్ట్స్ కింద దొరుకుతాయి అన్నమాట. సో దానివల్ల వాటిని ఎక్స్ప్లోర్ చేయడం కష్టం, ఎందుకంటే నాట్ కమర్షియల్లీ వైబుల్. బట్ ఎక్స్ప్లోర్ చేసిన తవ్విన వాటిని ప్రాసెస్ చేయాలి కదా. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఉంటుంది, క్రూడ్ ఆయిల్ డైరెక్ట్గా మీరు ఇంజన్ లోపల వేయాలి కదా. దానికి ఏం కావాలి? మనందరం కూడా దాన్ని రిఫైన్మెంట్ చేసి పెట్రోల్ కింద డీజిల్ కింద మార్చాలి. సో అలాంటి ప్రాసెసింగ్ క్యాపబిలిటీ ఎవరి దగ్గర ఉంది? చైనా. చైనా కంట్రోల్స్ 90% ఆఫ్ గ్లోబల్ ప్రాసెసింగ్ capacity for several critical minerals. CEW analysis suggests that India already produced high purity copper, graphite, rare earth oxides, tin and titanium, 99% of purity. సో చైనా దగ్గర అంత పవర్ ఉన్నా సరే ఇండియా ప్రెసెంట్ కొన్ని ప్రొడ్యూస్ చేస్తుందండి. ఏంటంటే 99% కాపర్, ప్యూర్ కాపర్, గ్రాఫైట్ అనేది మనం అందులో యూజ్ చేస్తాం. బ్యాటరీ సెల్స్ లోపల యూజ్ చేస్తాం. రేర్ ఎర్త్ ఆక్సైడ్స్, టిన్ అండ్ టైటానియం. హవెవర్
production volumes are limited and oriented towards conventional uses. However, production volumes are limited and oriented towards conventional uses. So the challenge is not extraction. India లోపల challenge అనేది extraction కాదు, but scaling and upgrading. So దీన్ని ఇంప్రూవ్ చేయడం, ఇంక్రీజ్ చేయడం అనేది ఒక ఛాలెంజ్. డీప్ రిఫైనింగ్ అండ్ డౌన్ స్ట్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఛాలెంజ్ అనేది ఎక్స్ట్రాక్షన్ కాదు, మైన్ అందరూ ఎక్స్ట్రాక్ట్ చేయగలరు, బట్ దాన్ని స్కేల్ చేయడం, అప్గ్రేడ్ చేయడం, రిఫైన్ చేయడం, డౌన్ స్ట్రీమ్ మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది కష్టం అన్నమాట. సో ప్రయారిటీ ఏరియాస్, డిమాండ్ క్రియేషన్ ఫర్ processed minerals. So budget 2026 reduces import duties on capital goods used for processing critical minerals. So demand creation for processed minerals. So budget 2026 ఏం చేస్తుంది, reduces import duties on capital goods used for processing critical minerals. ఎందుకంటే ప్రాసెసింగ్ కెపాసిటీ పెంచుకోవాలంటే మనకి ఏం కావాలి, క్యాపిటల్ గూడ్స్ కావాలి. ఈ క్యాపిటల్ గూడ్స్ మీద మనం ఇంపోర్ట్ డ్యూటీస్ చేసాం అనుకోండి, ఎందుకు ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటారు. హవెవర్ మేజర్ కన్స్ట్రెంట్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఎష్యూర్డ్ డొమెస్టిక్ డిమాండ్ ఫర్ ప్రాసెస్డ్ మినరల్స్. మన ఇండియా లోపల డిమాండ్ లేదు. సో క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్, ఈవీస్, బ్యాటరీస్, విండ్ టర్బైన్స్, సోలార్ మస్ట్ బి యాక్సలరేటెడ్. సో మెయిన్గా ఏదైతే క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో, మెయిన్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, బ్యాటరీస్, విండ్ టర్బైన్స్. హలో, హిందీ అనాలిసిస్ రికార్డ్ చేస్తున్నాం. క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్, ఈవీస్, బ్యాటరీస్, విండ్ టర్బైన్స్, సోలార్ మాడ్యూల్స్ మస్ట్ బి యాక్సలరేటెడ్. సో దీని గురించి ఏం చేయాలి, జనరేట్ స్టేబుల్ డిమాండ్. సో ఫస్ట్ డిమాండ్ కావాలన్నమాట. ఇప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ ఈ టెక్నాలజీస్ అన్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే డిమాండ్ కావాలి. స్ట్రెంగ్త్ అండ్ మిడ్ స్ట్రీమ్ ప్రాసెసెస్. సో ఏదైతే మైన్ ఓర్ చేశాక మిడిల్ అయ్యే ప్రాసెసెస్ ఏవైతే ఉంటుందో, ఓర్ చేసిన తర్వాత లాస్ట్కి ఏంటి, ఎఫెక్టివ్గా మెటల్ రావడం. ఇక్కడి నుంచి ఈ మిడిల్లో ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంగ్తన్ చేయాలి. ట్రిగ్గర్ థర్డ్ ఆర్డర్ ఎకో సిస్టమ్ ఎఫర్ట్స్, మెయిన్గా ఎక్స్ప్లోరేషన్, మైనింగ్, రిఫైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్. సో వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ ఎక్స్ప్లోరేషన్ చేయాలి, మైనింగ్ చేయాలి, రిఫైన్ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్. సో డిమాండ్ క్రియేషన్ ఇస్ డిసైసివ్ ఇండస్ట్రియల్ పాలసీ లేవర్. సో డిమాండ్ ఉంటే ఆబ్వియస్లీ ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ దేన్ని యూజ్ చేయమంటున్నాడు, ఏఐ ఫస్ట్ అప్రోచ్ టు మినరల్ ఎక్స్ప్లోరేషన్. సో మినరల్ ఎక్స్ప్లోరేషన్ లోపల దేన్ని వాడమంటున్నాడు, ఏఐని. సో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ టార్గెట్ ఏంటి, 1200 ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్స్ బై 2031. సో నేషనల్ క్రిటికల్ మినరల్స్ లోపల టార్గెట్ ఏంటంట, 1200 ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్స్ అంట. ట్యాక్స్ ఇంటెన్సివ్స్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ 9 క్రిటికల్ మినరల్స్. సో 9 క్రిటికల్ మినరల్స్ కనుక ఎక్స్ప్లోర్ చేస్తే ట్యాక్స్ ఇంటెన్సివ్స్. నోటబుల్లీ 4 మినరల్స్ ఏంటి, ఇప్పుడు ప్రెసెంట్ అవసరమైనవి ఏంటంటే బెరీలియం, టాంటాలం, లిథియం, నియోబిడియం. నా క్వశ్చన్ ఏంటంటే ఈ బెరీలియం, టాంటాలం, లిథియం, నియోబిడియం యొక్క ఓర్స్ గురించి కింద కామెంట్ చేయండి. ఈ లిథియం ఓర్స్ ఏంటి, నియోబిడియం ఓర్స్ ఏంటి, టాంటాలం ఓర్స్ ఏంటి, బెరీలియం ఓర్స్ ఏంటి, ఓర్స్ ఆఫ్ దీస్ మెటల్స్. సో ఏవైతే ఈ మెటల్స్ ఉన్నాయో వీటి గురించి కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. వీటి మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. వర్ రీసెంట్లీ రిమూవ్డ్ ఫ్రమ్ అటామిక్ మినరల్స్ లిస్ట్ అన్నమాట. సో ద ఆర్టికల్ సజెస్ట్ వాట్, ఇంటిగ్రేట్ ఏఐ డ్రివెన్ ఎక్స్ప్లోరేషన్. సో మెయిన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తే మనకు పని ఈజీ అయిపోద్ది. లెవరేజింగ్ ఇనిషియేటివ్స్ లైక్ ఇండియా ఏఐ మిషన్. సో ఇండియా ఏఐ మిషన్ ఇప్పుడు 2.0 కూడా లాంచ్ చేస్తాం. ఇంకా 20,000 ఎక్స్ట్రా గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాం. నేషనల్ జియోస్పేషియల్ పాలసీ, ట్విన్ ఎర్త్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. మ్యాపింగ్, డిజిటల్ ఎర్త్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. మిషన్ అన్వేషణ, ఇవన్నీ కూడా చేద్దాం. మిషన్ ఇన్వేషణ అంటేనే ఎక్స్ప్లోరేషన్. ఇంకా ఎక్స్టెండింగ్ సెస్మిక్ ఏఐ క్యాపబిలిటీస్ కరెంట్లీ యూజ్డ్ ఇన్ హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ టు మినరల్ డిస్కవరీ. సో ఏదైతే ఇప్పుడు మనం ఆయిల్ రిజర్వ్స్ వాటిని పట్టుకోవడానికి యూజ్ చేస్తామో సేమ్ అదే టెక్నాలజీని ఎక్కడ యూజ్ చేయమంటున్నాడు ఇక్కడ. సో ఎడిషనలీ నేషనల్ జియో సైన్స్ డేటా రిపోజిటరీ. సో ఇంప్రూవ్ ప్రొటెక్టివ్ మ్యాపింగ్, ప్రాస్పెక్టివ్ మ్యాపింగ్ చేయమంటున్నాడు. ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్, రెడ్యూస్ జియోలాజికల్ అన్సర్టనిటీ. నెక్స్ట్ ఏంటి, లెవరేజ్ జియో పాలిటిక్స్ అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు చైనా అనేది ఎవరికి ఎక్స్పోర్ట్ చేయట్లేదు కాబట్టి ప్యాక్స్ సిలికా లాంచ్ చేసింది. ప్యాక్స్ సిలికా ఎవరు లాంచ్ చేశారు, యుఎస్. సో ఇందులోపల ఇది క్రిటికల్ మినరల్స్ ఇద్దాం అనుకుంటుంది. సో ద వెపనైజేషన్ ఆఫ్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అండ్ బ్యాటరీ సప్లై బై చైనా ఇస్ ఎక్స్పోజ్డ్ గ్లోబల్ వల్నరబిలిటీస్. సో ఇప్పుడు చైనా ఎవరికి ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు కాబట్టి ఇండియాస్ రెస్పాన్స్ ఏంటి, అనౌన్సింగ్ రేర్ ఎర్త్ కారిడార్స్ అక్రాస్ కోస్టల్ స్టేట్స్. సో మనం రేర్ ఎర్త్ కారిడార్స్ పెడదాం అనుకుంటున్నాం. సో మెయిన్గా కోస్టల్ స్టేట్స్ ఏవైతే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా బడ్జెట్లో మెన్షన్ చేశారు. కేరళ,
సో ఇక్కడ రేర్ ఎర్త్ కార్డోస్ పెడదాం అనుకుంటున్నాం. రిడ్యూసింగ్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఆన్ మోనోజైట్ శాండ్స్. ఇంకా మోనోజైట్ శాండ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇంపోర్ట్ డ్యూటీస్ కూడా తగ్గిద్దాం అనుకుంటున్నాం. ఎందుకు మోనోజైట్ శాండ్స్ ఏముంటుంది, థోరియం ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్స్ మస్ట్ యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా యూజ్ చేయాలి. స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలి. ఇంటిగ్రేట్ ఇంటూ గ్లోబల్ ఎనర్జీ సప్లై చైన్స్. సో దీని గురించి ఏంటి, ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్స్ ఆర్ ద కీ. సో ఇండియా ఎవరితో టైప్ అవ్వాలి, ఇండియా మస్ట్ డీపెన్ టైస్ విత్ ఆస్ట్రేలియా, యూరోపియన్ కంట్రీస్, జపాన్, యూకే, యుఎస్. సో ఇక్కడ అందరూ చూస్తే వీళ్ళందరూ కూడా డిపెండెంట్ ఆన్ చైనా ఫర్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనమాట. సేమ్ మనలానే వీళ్ళు డిపెండెంట్ కాబట్టి ఇప్పుడు వీళ్ళకి భయం పట్టుకుంది. సో వీళ్ళు కూడా ఇప్పుడు డైవర్సిఫై అవుదాం అనుకుంటారు, మనము అవ్వాలి. These nations possess advanced processing and component manufacturing technologies. However, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఎస్టేషన్ రిమైన్. సో డెవలప్డ్ కంట్రీస్కి ఎప్పుడు ఉంటుంది, వాళ్ళ దగ్గర ఎంత టెక్నాలజీ ఉన్నా వాళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇష్టపడరు. ఇండియా మస్ట్ క్రియేట్ రెగ్యులేటరీ సర్టనిటీ అండ్ మార్కెట్ యాక్సెస్ ఇన్సూరెన్స్. సో ఇండియా అనేది ఏం చేయాలి, మీరు మాకు టెక్నాలజీ ఇవ్వండి, మీకు మార్కెట్ యాక్సెస్ ఇస్తామని చెప్పాలన్నమాట. సో కీ ఇనిషియేటివ్స్ ఏంటి, 7,280 crore స్కీమ్ ఫర్ సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ మొన్నే లాంచ్ చేసాం అనమాట. సో రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ గురించి ఒక 7,280 crore పెట్టి ఒక స్కీమ్ లాంచ్ చేసాం. యూకే ఇండియా క్రిటికల్ మినరల్ సప్లై అబ్జర్వేటరీ పెట్టాం. ఇండియా UFTA మొన్నే రీసెంట్లీ సైన్ చేసుకున్నాం మనం, ఇంకా యూరోపియన్ యూనియన్. సో అడగొచ్చు అనమాట, రీసెంట్లీ విచ్ కంట్రీస్ సైన్డ్ క్రిటికల్ మినరల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ అంటే యూకే అండ్ ఇండియా. సో మనం జపాన్ కానీ ఆస్ట్రేలియా కానీ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో గ్లోబల్ కొలాబరేషన్ మస్ట్ కాంప్లిమెంట్ డొమెస్టిక్ కెపాసిటీ బిల్డింగ్. సో ఎంత గ్లోబల్లో కొలాబరేట్ అయినా డొమెస్టిక్ బిల్డింగ్ కావాలి. కంక్లూజన్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, ఎగ్జిక్యూషన్ డెఫిసిట్, ఎక్స్ప్లోరేషన్ టేక్స్ ఇయర్స్. సో ఈ క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎక్స్ప్లోరేషన్ అనేది మినిమం ఇయర్స్ పడుతుంది. సో మిడ్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అన్సర్టనిటీ. సో ఏదైతే మైనింగ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మధ్యలో ప్రాసెస్ ఏమంటే మిడ్ స్ట్రీమ్. సో అందులో అన్సర్టనిటీ ఉంది. క్యాపిటల్ ఇంటెన్సివ్ రిఫైనింగ్ ఎకో సిస్టమ్. సో చెప్పా కదా, చైనా అనేది లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మనీని ఈ రిఫైనింగ్ లోపల ఇన్వెస్ట్ చేసింది. సో ఇప్పుడు అంత డబ్బులు కావాలి. నెక్స్ట్ డిపెండెన్స్ ఆన్ ఫారెన్ టెక్నాలజీస్. సో మన దగ్గర టెక్నాలజీ లేదు, ఓన్ టెక్నాలజీ లేదు కాబట్టి వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. స్టేట్ లెవెల్ కోఆర్డినేషన్ గ్యాప్స్. సో ప్రతి స్టేట్ ఒకలా బిహేవ్ చేయాలి. ఇండియా ఈజ్ అ ఫెడరల్ కంట్రీ. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎన్వైర్మెంటల్ అండ్ ల్యాండ్ అక్విజిషన్ కన్సర్న్స్. నెక్స్ట్ ఏంటి, మీరు ఎప్పుడు మైనింగ్ చేద్దామని ఏం చేద్దామని ఇండియా లోపల ఈ కన్సర్న్ పక్కన ఉంటుంది. అండ్ గ్లోబల్ సప్లై చైన్ వాలటిలిటీ. సో ఇక్కడ అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేసి చూడండి. ఫస్ట్ ఎక్స్ప్లోరేషన్ టేక్స్ ఇయర్స్. నెక్స్ట్ డాడీ సో ఎక్స్ప్లోరేషన్ అనేది సంవత్సరాలు పడుతుంది. మిడ్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అనేది ఒక అన్సర్టనిటీ ఉంటుంది. రిఫైనింగ్ లోపల క్యాపిటల్ ఇంటెన్సివ్, ఫారిన్ టెక్నాలజీస్ మీద డిపెండ్ అవ్వాలి. కోఆర్డినేషన్ గ్యాప్స్ ఉంటాయి స్టేట్ లెవెల్లో, ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ ఉంటాయి, అండ్ గ్లోబల్ సప్లై చైన్ వాలటిలిటీ. సో సిగ్నిఫికెన్స్ ఏంటి, ఒకవేళ మన దగ్గర రేర్ ఎర్త్ కెపాసిటీ వచ్చి క్రిటికల్ మినరల్స్ కెపాసిటీ వస్తే ఇంపోర్ట్ డిపెండెన్స్ తగ్గిపోద్ది. ఫస్ట్ రెడ్యూస్ ఇంపోర్ట్ డిపెండెన్స్. సో దీనివల్ల ఏమవుతుంది, మన ఎనర్జీ ట్రాన్సిషన్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీస్ అన్నింటి లోపల కూడా ఏం కావాలని చెప్పాను, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కావాలి. ఇంకా మన టార్గెట్ ఏంటి, 2030కి 500 gigawatts ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ, 2070కి నెట్ జీరో. ఈ రెండు అచీవ్ చేయాలంటే మనకి ఏం కావాలి, రెన్యూబుల్స్ కావాలి. అందులో ఎవరు కీ రోల్ ప్లే చేయబోతున్నారు, క్రిటికల్ మినరల్స్. నెక్స్ట్ ఎన్హాన్సెస్ డిఫెన్స్ ప్రిపేర్నెస్. సో డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ లోపల కూడా మనం విపరీతంగా ఈ క్రిటికల్ మినరల్స్ని వాడతాం. స్ట్రెంథన్స్ టెక్నాలజికల్ సావరెంటీ. సో ఇప్పుడు మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, టెక్నాలజికల్ సావరెంటీ పెరుగుతుంది. అండ్ పొజిషన్స్ ఇండియా యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు చైనా సెంట్రిక్ సప్లై చైన్స్. సో ఇప్పుడు సప్లై చైన్స్ అన్నింటికి మిడిల్ లోపల ఎవరు ఉన్నారు, చైనా. అండ్ బూస్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ రీజనల్ ఇండస్ట్రియలైజేషన్. సో లోకల్ లెవెల్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. ఆబ్వియస్లీ యువర్ జీడిపి విల్ ఇంక్రీజ్ అనమాట. సో దీనివల్ల ఇన్ఈక్వాలిటీస్ తగ్గుతాయి సొసైటీ లోపల. అన్ని డైమెన్షన్స్ ఉంటాయి. మీరు మెయిన్స్ ఆన్సర్స్ రాస్తున్నప్పుడు ఇవన్నీ కూడా రాయాలన్నమాట. సో క్రిటికల్ మినరల్స్ are no longer a niche global issue. They are no strategic sovereignty issue అన్నమాట. సో ఇప్పుడు ఒక స్ట్రాటజిక్ ఇష్యూ. వే ఫార్వర్డ్ ఏంటి, యాంకర్ డిమాండ్ త్రూ ఈవీ అండ్ బ్యాటరీ ఎకోసిస్టమ్ యాక్సలరేషన్. సో డైరెక్ట్గా క్రిటికల్ మినరల్స్కి డిమాండ్ రాదు. సో క్రిటికల్ మినరల్స్కి డిమాండ్ రావాలంటే వాటిని దేని త్రూ కావాలంటే ఈవీస్ అండ్ బ్యాటరీ ఎకోసిస్టమ్ ద్వారా పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, నా బెస్ట్ ఫ్రెండ్ సినిమాకి రావాలంటే నేను రావాలంటే ఎవరైనా నా బెస్ట్ ఫ్రెండ్ సినిమాకి పిల్లలనుకుంటే ఫస్ట్ నన్ను పిలుస్తారు. అదే అంటున్నాడు, యాంకర్ డిమాండ్ త్రూ ఈవీ అండ్ బ్యాటరీ ఎకోసిస్టమ్. క్రియేట్ లాంగ్ టర్మ్ ఆఫ్ గ్యారంటీస్ ఫర్
ప్రాసెసర్స్. సో వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళు క్యాపిటల్ ఎక్కువ ఖర్చు పెడతారు కాబట్టి వాళ్ళకి గ్యారంటీస్ ఎక్కువ ఇవ్వండి. ఏఐ బేస్డ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. మొన్నే ఏఐ ఇంపాక్ట్ సమిట్ కూడా చేసాం. ఏఐ బేస్డ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ కావాలి. ఆపరేషనలైజ్ జియో సైన్స్ డేటా రిపోజిటరీ. సో మెయిన్గా జియో సైన్స్ డేటా రిపోజిటరీ కావాలి. అప్పుడు ఈ డేటా అంతా ఒక దగ్గర ఉంటుంది. మళ్ళీ ప్రతి ఒక్కరు డేటా కోసం రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రొవైడ్ రెగ్యులేటరీ స్టెబిలిటీ టు అట్రాక్ట్ ఎఫ్డిఐ. సో ఎక్కువ ఎఫ్డిఐ కావాలంటే రెగ్యులేటరీ స్టెబిలిటీ ఉండాలి. స్ట్రెంగ్తన్ సెంటర్ స్టేట్ కోఆర్డినేషన్. ఏవైతే మెయిన్ ఛాలెంజెస్ చెప్పామో వాటికి మీరు సొల్యూషన్స్ రాయాలి. సెంటర్ స్టేట్ కోఆర్డినేషన్ ప్రమోట్ చేయాలి. బిల్డ్ స్కిల్ ఎకో సిస్టమ్ ఫర్ మినరల్ ప్రాసెసింగ్. సో మినరల్ ప్రాసెసింగ్ లోపల ఇండియా లోపల ఏంటంటే స్కిల్ సెట్ లేదు. సో స్కిల్స్ ప్రమోట్ చేసుకొని ఇంటిగ్రేట్ మినరల్ స్ట్రాటజీ విత్ డిఫెన్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్స్. సో ఈ 8 వే ఫార్వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మీరు నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో చాలా హెల్ప్ అవుతుంది. సో యాంకర్ డిమాండ్ త్రూ ఈవీ అండ్ బ్యాటరీ ఎకో సిస్టమ్. క్రియేట్ లాంగ్ టర్మ్ ఆఫ్ గ్యారంటీస్ ఫర్ ప్రాసెసర్స్, ఎందుకంటే ఇండియాలో ప్రాసెసింగ్ కెపాసిటీ లేదు. ఎక్స్ప్లోరేషన్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడండి. ఒక నేషనల్ జియో సైన్స్ డేటా రిపాజిటరీ క్రియేట్ చేయండి. రెగ్యులేటరీ ఆస్పెక్ట్ స్టేబుల్ చేస్తే ఎఫ్డిఐ వస్తుంది. స్ట్రెంగ్తన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఎందుకంటే అప్పుడే మన ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. స్కిల్ కెపాసిటీ పెంచండి. మినరల్ స్ట్రాటజీని డిఫెన్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్స్తో లింక్ చేయండి. సమ్ కన్క్లూజన్ ఏంటి? ఇండియా హ్యాస్ మూవ్డ్ క్రిటికల్ మినరల్స్ ఫ్రమ్ పెరిఫరీ టు ద స్ట్రాటజిక్ సెంటర్ ఆఫ్ ఇట్స్ ఇండస్ట్రియల్ అండ్ జియో పొలిటికల్ థింకింగ్. 2023-23లో అసలు క్రిటికల్ మినరల్స్ అనేవి ఇండియాకి పెద్ద మ్యాటర్ కాదు, బట్ నౌ ఇట్ హ్యాస్ బికమ్ మిడిల్ అనమాట. సో ద ట్రాన్సిషన్ ఫ్రమ్ పాలసీ ఆర్టికులేషన్ టు ఎగ్జిక్యూషన్ విల్ డిటర్మైన్ ఇట్స్ సక్సెస్. సో ఈ పాలసీ నుంచి మనం ఎగ్జిక్యూషన్ తీసుకొచ్చినప్పుడు అది సక్సెస్ అవుతుంది. ఇఫ్ 2026 అప్రోచ్డ్ విత్ స్పీడ్ ఉండాలి, కోఆర్డినేషన్ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్, ఇండియా అనేది ఏమవ్వగలదు? ఇండియాకి ఫస్ట్ ఎనర్జీ మీద డిపెండెన్స్ తగ్గిపోద్ది. రెడ్యూస్ స్ట్రాటజిక్ వల్నరబిలిటీస్. సో ఇప్పుడు మన ఇండియా లోపలే టెక్నాలజీ ఉంటుంది కాబట్టి స్ట్రాటజిక్ వల్నరబిలిటీస్ తగ్గుతుంది. బిల్డ్ మినరల్ సావరెంటీ. మన దగ్గర మినరల్స్ ఉంటే ఎమర్జ్ యాజ్ ఎ మేజర్ ప్లేయర్ ఇన్ క్లీన్ ఎనర్జీ సప్లై ఆర్కిటెక్చర్. సో క్లీన్ ఎనర్జీ సప్లై ఆర్కిటెక్చర్ లోపల మనం తోపు అయిపోతాం అనమాట. సో అది చూసారు ఎంత మంచి ఆర్టికల్. నెక్స్ట్ ఇయర్ జిఎస్ పేపర్ 3 అంటే 2026 ఈ సంవత్సరమే మెయిన్స్ లోపల క్వశ్చన్ రాబోతే నన్ను అడగండి. సో క్రిటికల్ మినరల్స్ ఆర్ మూవ్ టు స్ట్రాటజిక్ సెంటర్ ఆఫ్ ఇండియాస్ ఇండస్ట్రియల్ అండ్ జియో పొలిటికల్ పాలసీ చెప్పేశాడు. దాన్ని మీరు మళ్ళీ క్వశ్చన్ చేయొద్దు. ఇండియా అనేది ఆ పాలసీ లోపల ఇది ఏది లేదని చెప్పొద్దు. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ షిఫ్ట్. ఎగ్జామిన్ ద కీ ఛాలెంజెస్ ఇన్ అచీవింగ్ మినరల్ సెక్యూరిటీ అండ్ సజెస్ట్ ఏ వే ఫార్వర్డ్. సో ఇందులోపల ఇది అచీవ్ చేయడానికి కీ ఛాలెంజెస్ ఏంటి మినరల్ సెక్యూరిటీకి, అండ్ సజెస్ట్ ఏ వే ఫార్వర్డ్. సో ఈ వే ఫార్వర్డ్ని సజెస్ట్ చేయండి. సో మీరు ఎప్పుడైతే సజెస్ట్ చేస్తారో, ఎంత మంచి క్వశ్చన్, ప్రతి ఆస్పెక్ట్ నేను డిస్కస్ చేశాను. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు రైట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాయకపోతే మనందరం వెనక్కి పడిపోతున్నట్టే, మనకంటే ఎవరో ముందు వెళ్ళిపోతున్నట్టే. ఆ పని మాత్రం చేయొద్దు. సో ప్లీజ్ అందరూ కూడా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాయండి. మీ అందరికీ చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో నేను చెప్పినా కదా, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. మీరు ఎవ్రీడే ఆన్సర్ రైటింగ్ రాయండి, మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. మీకు దీని యొక్క ఎఫెక్ట్ అనేది 2026 మీరు ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్లో చూస్తారు. సో మనీష్ సార్ ఎందుకు మెయిన్స్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నారు? నియర్లీ ఒక 40 మినిట్స్, లిటరలీ ఒక 40 మినిట్స్ 2 ఆర్టికల్స్ మీద పెడుతున్నారు మనీష్ సార్. అంటే ఎందుకు పెడుతున్నారు, ఎందుకు అంత ఎంఫసిస్ ఇవ్వాల్సి వస్తుందంటే మనీష్ సార్ లైఫ్లో చూసారు ఇవన్నీ. సో మీకు ఇట్లా జరగకూడదు, మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాయండి. సో డైలీ నేను ఇచ్చే 2 క్వశ్చన్స్ రాయండి చాలు. నేను ఇచ్చిన 2 క్వశ్చన్స్ రాసి పడుకుంటున్నాను, మీకేమైంది? సో ఈ 2 క్వశ్చన్స్ రాయండి, రాసేసి ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. So let's dive into prelims articles. Okay guys, let's dive into prelims articles. సో ఇవాళ మనం 7 ప్రిలిమ్స్ ఆర్టికల్స్ డిస్కస్ చేయబోతున్నాం, ఎందుకంటే నిన్నటివి ఇవాళవి కలిపి టోటల్ 7 ఆర్టికల్స్. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏం జరిగిందంటే 50 మినిట్స్ రికార్డ్ చేసిన వీడియో లోపల వాయిస్ రికార్డ్ అవ్వలేదు. సో దానివల్ల ప్రిలిమ్స్ ఆర్టికల్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో దిస్ ఈజ్ లైక్ ఐఎమ్ డూయింగ్ డబుల్ వర్క్. సో 2 hours ఓన్లీ ప్రిలిమ్స్ ఆర్టికల్స్ పెడుతున్నాను. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కోఆపరేట్ విత్ ఇట్. సో మీరు కోఆపరేట్ చేయడానికి ఏముంది, నేను దొరికిపోయాను గట్టిగా. సో ప్రిలిమ్స్ ఆర్టికల్స్లో ఫస్ట్ ఆర్టికల్, వాట్ ఆర్ కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్ టెక్నాలజీస్. సో దేని గురించి మాట్లాడుతున్నాడు? వాట్ ఆర్ కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్ టెక్నాలజీస్. సో ఇక్కడ ఒక పదం యూజ్ చేశాడు, కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్. సో ఈ టర్మ్ అందరికీ తెలియాలి. సో నార్మల్గా ఏంటంటే ఇండస్ట్రీస్ నుంచి ఎమిషన్స్ వస్తాయి.
సో CO2 రిలీజ్ అవుతుంది. సో దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, మీ అందరికీ తెలిసిందే. ఈ ఎక్సెసివ్ CO2ని ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేయడం ఏమంటాం, కార్బన్ క్యాప్చర్. సో కార్బన్ క్యాప్చర్ చేసి స్టోర్ చేస్తున్నాం ఇప్పటి వరకు మనం. ఆ స్టోర్ చేసిన కార్బన్ని మనం యూటిలైజ్ చేయట్లేదు. బట్ ఈ ఆర్టికల్ లోపల దేని గురించి మాట్లాడుతున్నాడు, ఏదైతే కార్బన్ని మనం క్యాప్చర్ చేస్తున్నామో ఇండస్ట్రియల్ ఎమిషన్స్తో వాటిల్ని యూటిలైజ్ చేద్దాం అంటున్నాడు అనమాట. సో దాన్ని ఏమంటాం, కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి సార్ అంటే, ఇట్ ప్రమోట్స్ సర్క్యులర్ ఎకానమీని ప్రమోట్ చేస్తుంది. ఎలా సర్క్యులర్ ఎకానమీని ప్రమోట్ చేస్తుంది అనేసి మీ అందరికీ డౌట్ రావచ్చు. సో నార్మల్గా రా మెటీరియల్ నుంచే కదా గూడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. బట్ మనం ఏదైతే ఈ కార్బన్ క్యాప్చర్ చేసి యూటిలైజ్ చేస్తున్నప్పుడు ఏదైతే క్యాప్చర్ చేసాం ఈ కార్బన్ డైఆక్సైడ్ని డైరెక్ట్గా యూజ్ చేస్తే వర్జిన్ రా మెటీరియల్ యొక్క యూజ్ తగ్గిపోతుంది కదా. ఇది మనం మైన్ చేయడానికి వాటికి ఎమిషన్స్ అన్ని తగ్గిపోతాయి కదా. సో దానివల్ల బెనిఫిట్ అనమాట. సో దాని గురించి వాళ్ళ హిందూ లోపల ఆర్టికల్ ఇచ్చాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇలాంటి వాటిల్లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ లోపల డైరెక్ట్గా యూపీఎస్సీ ఫిక్స్ చేసుకొని మనకి క్వశ్చన్స్గా ఇస్తుంది. సో ఆర్టికల్ చూడండి. ద ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్స్ carbon capture and utilization technologies. So how they reduce carbon dioxide emissions. So carbon capture antene they reduce carbon dioxide emissions. India's current position, global development. India present ఏ పొజిషన్ ఉంది, గ్లోబల్ డెవలప్మెంట్. ఎందుకంటే EU బయో ఎకానమీ స్ట్రాటజీ మీ అందరికీ తెలిసిందే. యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో అందులో చాలా ఫాస్ట్గా ఉందన్నమాట. బయో ఎకానమీ స్ట్రాటజీ అండ్ సర్క్యులర్ ఎకానమీ యాక్షన్ ప్లాన్ అండ్ ద పాత్ వేస్ ఫర్ స్కేలింగ్ అప్ ఫర్ కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ ఇన్ ఇండియా. సో మన ఇండియా మీ అందరికీ తెలిసిందే, గ్లాస్గో సమ్మిట్, అక్కడ COP26 ఆఫ్ UNFCCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఎవ్రీ ఇయర్ COP అవుతుంది కదా, కాన్ఫరెన్స్ పార్టీస్. దాని COP26 ఎక్కడ జరిగింది, గ్లాస్గో జరిగింది. సో గ్లాస్గో లోపల నరేంద్ర మోడీ పంచామృతి ఇచ్చారు. అందులో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పంచామృతి ఏంటి, విత్ ఇండియా టార్గెటింగ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. మనం నెట్ జీరో ఎమిషన్స్ ఏవైతే ఉన్నామో 2070 టార్గెట్ చేసాం. ఆ నెట్ జీరో ఎమిషన్స్ అచీవ్ చేయాలంటే కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ ఇస్ ద ఎమర్జింగ్ కీ స్ట్రాటజీ అంట. సో కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్ అనేది కరెక్ట్ స్ట్రాటజీ అంట, ఎస్పెషల్లీ హార్డ్ టు ఎవేట్ సెక్టర్స్. సో ఈ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇందులోపల పక్కాగా ఎమిషన్స్ తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటి, సిమెంట్ ఇండస్ట్రీ, స్టీల్, కెమికల్స్ అండ్ పవర్ జనరేషన్. సో చాలా బాగా గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ ద ఇండస్ట్రీస్ వెరీ మోర్ అమౌంట్ ఆఫ్ ఎమిషన్స్ కమ్ అంటే ఏంటి, సిమెంట్. సో మనం ఏదైతే కన్స్ట్రక్షన్ సెక్టర్లో సిమెంట్ వాడతామో అందులో నుంచి చాలా అమౌంట్ ఆఫ్ సిమెంట్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ సిమెంట్ సెక్టర్, స్టీల్ సెక్టర్, కెమికల్స్, పవర్ జనరేషన్. సో సిమెంట్, స్టీల్, కెమికల్స్ అండ్ పవర్ జనరేషన్ నుంచి బాగా వస్తుంది. సో వాట్ ఈస్ కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్ అని తెలుసుకుందాం. కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్ క్యాప్చర్స్ కార్బన్ డైఆక్సైడ్. మనం ఏం చెప్పాం, ఫస్ట్ కార్బన్ క్యాప్చర్ చేస్తుంది ఎక్కడి నుంచి, ఇండస్ట్రియల్ ఎమిషన్స్ నుంచి, డైరెక్ట్లీ ఫ్రమ్ ఎయిర్. ఏదైతే మనం ఇండస్ట్రియల్ ఎమిషన్స్ నుంచి వాటి నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నామో దాన్ని ఫస్ట్ ఏం చేస్తాం, ఇది క్యాప్చర్ చేస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ పర్మనెంట్లీ స్టోరింగ్. సో ఏదైతే క్యాప్చర్ చేసామో ఇన్స్టెడ్ ఆఫ్ పర్మనెంట్లీ స్టోరింగ్. సో దాన్ని ఏమనే వాళ్ళం, ముందట్లో డైరెక్ట్గా కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేసి స్టోర్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తాం, ఇన్స్టెడ్ ఆఫ్ పర్మనెంట్లీ స్టోరింగ్ వీ విల్ కన్వర్ట్. ఏదైతే ఈ కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేసామో దీన్ని అందులోకి మారుస్తాం, ఫ్యూయల్స్ లోపలికి, కెమికల్స్ లోపలికి, బిల్డింగ్ మెటీరియల్స్ లోపలికి, పాలిమర్స్ లోపలికి. సో ఈ బై ప్రొడక్ట్స్ కింద మారుస్తాం అనమాట. ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఇప్పుడు మనం క్యాప్చర్ చేస్తున్నామో ఎమిషన్స్ నుంచి వాటిని దేని కింద కనెక్ట్ చేయబోతున్నాం, ఫ్యూయల్స్ కింద. ఫర్ ఎగ్జాంపుల్ గ్రే హైడ్రోజన్ కింద కన్వర్ట్ చేయొచ్చు, లేకపోతే కెమికల్స్ కింద, బిల్డింగ్ మెటీరియల్స్ కింద, పాలిమర్స్ కింద. దస్ ఇట్ రిమూవ్స్ కార్బన్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. దీనివల్ల ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్ నుంచి తగ్గిపోతుంది. CO2 అట్మాస్ఫియర్ నుంచి తగ్గిందంటే గ్లోబల్ వార్మింగ్ తగ్గుద్ది అండ్ రీఇంటిగ్రేట్స్ ఇన్ టు ద ఎకానమీ. సో మళ్ళీ ఏదైతే ఆ కార్బన్ని స్టోర్ చేసామో కొత్త రా మెటీరియల్ యూస్ చేయకుండా మళ్ళీ దాన్ని ఎకానమీ లోపల కలిపి ఏ ఎకానమీ మనం ప్రమోట్ చేయబోతున్నాం, సర్క్యులర్ కార్బన్ ఎకానమీ ప్రమోట్ చేయొచ్చు. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్, క్లైమేట్ యాక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ చూడండి, డీకార్బనైజింగ్ హార్డ్ టు ఎబేట్ సెక్టర్స్. సో జిడ్డుగల్ అంటారు కదా, అలాంటి జిడ్డుగా ఉండే సెక్టర్స్ ఎమిషన్స్ లోపల ఏంటి, హార్డ్ టు ఎబేట్ సెక్టర్స్ అంటాం అనమాట. రెన్యూబుల్ ఎనర్జీ కెనాట్ ఫుల్లీ ఎలిమినేట్ ఎమిషన్స్ ఫ్రమ్ ద సిమెంట్, స్టీల్, రిఫైనింగ్. సో రెన్యూబుల్ ఎనర్జీ మనం ఎంత యూజ్ చేసినా ఈ సెక్టర్స్
సిమెంట్ స్టీల్ రిఫైనింగ్ నుంచి తగ్గించినాం. ఎందుకంటే ఇందాక మీరు సెకండ్ ఆర్టికల్లో చూసారు క్రిటికల్ మినరల్స్ లోపల ఇప్పుడు ఇండియా రిఫైనింగ్ క్యాపబిలిటీ పెంచుదాం అనుకుంటుంది. సో అక్కడి నుంచి మళ్ళీ ఎమిషన్స్ వస్తాయి అనమాట. అందుకే కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్ ప్రొవైడ్స్ ఏ వైబుల్ ఎమిషన్ రిడక్షన్ పాత్వే. ఈ రెన్యూబుల్ ఎనర్జీస్తో పాటు కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్ అనేది ఎమిషన్స్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, సపోర్ట్స్ సర్క్యులర్ ఎకానమీ. ఇది దేని సపోర్ట్ చేస్తే సర్క్యులర్ ఎకానమీ. ఎందుకు, కన్వర్ట్స్ వేస్ట్ CO2 ఇన్టు ఫీడ్ స్టాక్. ఏదైతే మనం కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చర్ చేసామో దాన్ని అందులోకి మారుస్తుంది, మళ్ళీ ఫీడ్ స్టాక్ అంటే ఒక రా మెటీరియల్ కింద తయారు చేస్తుంది. రిడ్యూసెస్ రిలయన్స్ ఆన్ వర్జిన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ రా మెటీరియల్స్. సో మళ్ళీ మైన్ చేసి వాటిని డ్రిల్ చేసే బదులు ఏదైతే కార్బన్ని మనం క్యాప్చర్ చేసామో దాన్ని యూజ్ చేసుకుంటాం. థర్డ్, అలయన్స్ విత్ ఇండియాస్ నెట్ జీరో. COP26 గ్లాస్గో లోపల మనం ఏం చెప్పాం, నెట్ జీరో ఎప్పుడు పెట్టాం, 2070కి పెట్టాం. కాంప్లిమెంట్స్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ మెజర్స్. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటి, క్రియేట్స్ న్యూ ఇండస్ట్రియల్ వాల్యూ చైన్. సో డెవలప్మెంట్ ఆఫ్ లో కార్బన్ ఫ్యూయల్స్ అండ్ గ్రీన్ కెమికల్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే లో కార్బన్ ఫ్యూయల్స్ అనమాట, ఫ్యూయల్స్ ఏవైతే ఉంటాయో లో కార్బన్ ఇంటెన్సిటీ అండ్ గ్రీన్ కెమికల్స్ రెడీ చేయడం వల్ల ఇన్నోవేషన్ అండ్ గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ అవుద్ది. ఇంకా దీని యొక్క బెనిఫిట్ ఏంటంటే యూరోపియన్ యూనియన్ స్ట్రాటజీ. సో యూరోపియన్ యూనియన్ ఏం చేద్దాం అనుకుంటుంది, యూరోపియన్ యూనియన్ బయో ఎకానమీ స్ట్రాటజీ అండ్ సర్క్యులర్ ఎకానమీ యాక్షన్ ప్లాన్ ఉంది. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ మీ అందరికీ తెలిసిందే కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అవన్నీ యూజ్ చేస్తుంది. కాబట్టి ఈ టెక్నాలజీస్ యూజ్ చేసి మనం గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తే యూరోపియన్ యూనియన్ మార్కెట్లోకి మనకు ఉంటుంది. ఎందుకంటే మన యూత్ ఏం సైన్ చేసుకున్నారు రీసెంట్గా, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో ప్రమోట్స్ యూజ్ ఆఫ్ CO2 యాజ్ ఫీడ్ స్టాక్, ఎంకరేజెస్ ఇండస్ట్రియల్ సింబయోసిస్. ఆ యూ యొక్క పాలసీ లింక్ క్లైమేట్ గోల్స్ విత్ ఇండస్ట్రియల్ కాంపిటేటివ్నెస్. సో క్లైమేట్ గోల్స్ దేంతో మనం లింక్ చేస్తాం, ఇండస్ట్రియల్ కాంపిటేటివ్నెస్, సపోర్ట్స్ రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ క్లైమేట్ టెక్ ఫైనాన్సింగ్. So European firms are piloting advanced CO2 conservation technologies in collaboration with climate tech startups అన్నమాట. సో యూరోప్లో ఉండే ఏవైతే ఫార్మ్స్ ఉన్నాయో అవి అప్పుడే స్టార్ట్ చేసేసాయి ఇలాంటి టెక్నాలజీస్ మీద వర్క్ చేయడం. సో మనం కూడా ఈ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద వర్క్ చేస్తే ఆ మార్కెట్స్ లోపలికి EU మార్కెట్స్ లోపలికి బెటర్ యాక్సెస్ ఉంటుంది. ఇంకా మన నెట్ జీరో టార్గెట్ ఏదైతే 2070కి పెట్టుకున్న నెట్ జీరో టార్గెట్ ఉంటుందో అది కూడా మనం ఈజీగా అచీవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. So first article, with reference to carbon capture and utilization in India, consider the following statements. So first statement ఏంటి, carbon capture is particularly relevant for hard to abate sectors such as cement, steel and chemicals. సో మీ అందరం చూసాం రెన్యూబుల్ ఎనర్జీ వల్ల వీటిలో ఎమిషన్స్ తగ్గించడం కష్టం కాబట్టి కార్బన్ క్యాప్చర్ అనేది ఈ హార్డ్ టు అబేట్ సెక్టర్స్ లోపల ఎమిషన్స్ తగ్గించడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ రైట్. సెకండ్, కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ అలయన్స్ విత్ ఇండియాస్ గోల్ ఆఫ్ అచీవింగ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. సో మనం 2070కి నెట్ జీరో అచీవ్ చేయడానికి అకార్డింగ్ టు COP26 గ్లాస్గో లోపల ఏదైతే జరిగిందో దాని ప్రకారం అచీవ్ చేయడానికి ఈ కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చదువుకున్నాం. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ బోత్ 1 and 2. సో యూపీఎస్సీ లోపల క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఈజీగా ఉంటాయి, టఫ్గా ఉంటాయి. బట్ ఈజీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు వాటిని టఫ్గా ఆలోచించొద్దు. సో కార్బన్ క్యాప్చర్ ఎసెన్షియల్ ఇంపార్టెంట్ ఫర్ హార్డ్ టు అబేట్ సెక్టర్స్. ఏంటంటే అవి సిమెంట్, స్టీల్, పవర్ జనరేషన్ అండ్ కెమికల్స్. ఎందుకంటే పవర్ జనరేషన్ లోపల మనం ఏం యూజ్ చేస్తాం ఎక్కువగా కూడా థర్మల్ ఎనర్జీ. థర్మల్ ఎనర్జీ అంటే ఏంటి, కోల్ లోపల ఏముంటుంది, కార్బన్ ఉంటుంది అనమాట. సెకండ్, నెట్ జీరో ఎప్పుడు టార్గెట్ 2070 కాబట్టి సర్క్యులర్ ఎకానమీని ప్రమోట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో చూసారా, ఏ ఆర్టికల్ చదివినా మనం ఎంత డెప్త్గా ఆర్టికల్ని అనలైజ్ చేసామనేదే మ్యాటర్ అవుతుంది అనమాట. సో ఎంత డెప్త్గా ఆర్టికల్ చదివితే అంత హెల్ప్ అవుతుంది అనమాట. సో మీరు ఒక ఆర్టికల్ చదివినప్పుడు దాన్ని 360 degrees కాన్సెప్ట్స్తో కనెక్ట్ చేసుకొని చదవడానికి ట్రై చేయండి, మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్, టెంపరేచర్ స్పైక్స్ లీడ్ టు చేంజ్ ఇన్ ఎల్ నినో లేబులింగ్. సో టెంపరేచర్ స్పైక్స్ లీడ్ టు చేంజ్ ఇన్ ఎల్ నినో లేబులింగ్. సో ఇక్కడ ఒక టర్మ్ యూజ్ చేశాడు, ఏమన్నాడు ఆర్టికల్లోనే అర్థం కావాలి మనకి. టెంపరేచర్ స్పైక్స్ అన్నాడు అంటే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల మీద ఆర్టికల్లో చదివాం CO2 ఎమిషన్స్ పెరుగుతున్నాయి, దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది, దీనివల్ల టెంపరేచర్ పెరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ క్లియర్. సో చేంజ్ ఇన్ ఎల్ నినో లేబులింగ్. సో ఇక్కడ జాగ్రఫీ పర్స్పెక్టివ్ ఇది ఇంపార్టెంట్. ఏంటిది, ఎల్ నినో. సో జాగ్రఫీలో మనం ఏం చదువుతామంటే పెసిఫిక్ ఓషన్, ఈస్టర్న్ పెసిఫిక్ ఓషన్, వెస్టర్న్ పెసిఫిక్ ఓషన్. ఈస్టర్న్ పెసిఫిక్ ఓషన్ అంటే సౌత్ అమెరికా, వెస్టర్న్ పెసిఫిక్ ఓషన్ అంటే ఆస్ట్రేలియా. సో మీరు అందరూ ఈస్ట్ అంటే ఆస్ట్రేలియా, వెస్ట్ అంటే సౌత్ అమెరికా అనుకుంటారు, బట్ జాగ్రఫీలో డిఫరెంట్. సో ఇక్కడ ఏముంటుంది, పెరు ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది, ఆస్ట్రేలియా.
సో నార్మల్గా ఏంటంటే పోలార్ ఆర్క్టిక్ రీజియన్ నుంచి మనకి కోల్డ్ వాటర్ వస్తుంది అనమాట. కోల్డ్ వాటర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఇక్కడ 0 to 30 degrees, ఈ 0 to 30 degrees ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఈస్టర్లీస్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఏ విండ్స్ ఫ్లో అవుతుంటాయి? ఈస్టర్లీస్ అంటే ఇలా వస్తుంటాయి అనమాట. సో విండ్స్ అనేవి ఈస్ట్ టు వెస్ట్ మూవ్ అవుతుంటాయి 0 to 30 degrees దగ్గర. సో అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఈ కోల్డ్ వాటర్ వచ్చిందో ఇది ఇటు నుంచి ఇటు మూవ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈస్ట్ సైడ్ కోల్డ్గా ఉంటుంది వాటర్, వెస్ట్ సైడ్కి వచ్చినప్పుడు వాటర్ అనేది వామ్గా ఉంటుంది. సో మీ అందరికీ నీట్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఈస్ట్ సైడ్ కోల్డ్గా ఉంటుంది, వెస్ట్ సైడ్ వామ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు మిట్ట మధ్యాహ్నం ఎండలో మీ ఇంటి నుంచి 1 kilometer రోడ్డు మీద నడిచాలండి. మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు చల్లగా ఉంటారా, బయట రోడ్డు మీద 1 kilometer నడిచిన తర్వాత చల్లగా ఉంటారంటే ఇంటి దగ్గర స్టార్ట్ అయిన పొజిషన్ లోపల బాడీ అనేది టెంపరేచర్ కూల్గా ఉంటుంది కదా. సో అదే చెప్తున్నాను అనమాట. సో ఈస్ట్ దగ్గర వాటర్ కోల్డ్గా ఉంటుంది, వెస్ట్ దగ్గర వామ్గా ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే మనం న్యూట్రల్ ఫేజ్ అంటాం. న్యూట్రల్ ఫేజ్. సో దీనివల్లే మనం మీరు డెజర్ట్స్ చదివే ఉంటారు జాగ్రఫీలో. డెజర్ట్స్ ఫామ్ అవ్వాలంటే వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే దాని పక్కన కోల్డ్ కరెంట్ ఉండాలి. సో ఇది నార్మల్ కండిషన్. బట్ ఏమవుతుందంటే ఈ ఈస్ట్ నుంచి వచ్చి ఈ వెస్ట్కి వచ్చే వాటర్ ఉంది కదా, ఇది ఇక్కడ అలాగా ఫామ్ అయిపోయి ఏం చేస్తుందంటే రివర్స్ మళ్ళీ ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తుంది డోల్ డ్రమ్స్ మీదుగా. సో అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ ఆలోచించండి. నేను మా హౌస్ దగ్గర ఉన్నాను, హౌస్ నుంచి 1 kilometer వెళ్ళాను ఏ అనే లొకేషన్కి, మళ్ళీ ఏ అనే లొకేషన్ నుంచి ఆగకుండా మా ఇంటికి వచ్చాను. ఇప్పుడు ఎక్కడ వేడిగా ఉంటాను? ఏకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాను కాబట్టి మళ్ళీ ఇంటికి వచ్చిన దగ్గర ఇంకా వేడైపోతాను అనమాట. సో ఎల్ నీనో కండిషన్లో ఏమైపోద్దంటే ఈస్ట్ సైడ్ వామ్ వాటర్ కండిషన్ వస్తుంది, వెస్ట్ సైడ్ కోల్డ్ వాటర్ కండిషన్ వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎల్ నీనో కండిషన్ లోపల ఆస్ట్రేలియా దగ్గర వర్షాలు పడవు, పెరుగు దగ్గర వర్షాలు పడతాయి, వరల్డ్స్ డ్రైయెస్ట్ డెజర్ట్లో కూడా వర్షాలు పడతాయి. సో దీన్ని ఎల్ నీనో అంటాం. దానివల్ల మన మాన్సూన్ వీక్ అయిపోతుంది, అన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది? మళ్ళీ వాటర్ అనేది ఇటువైపు ఇంకా ఎక్కువగా వచ్చేయడం, అంటే ఇక్కడ ఇదంతా వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఇదంతా ఇటువైపు చూపిస్తుంది. లానీనా కండిషన్లో మోర్ కోల్డ్ మోర్ వామ్ జరుగుతుంది అనమాట. సో దానివల్ల మనకు మంచిగా వర్షాలు పడుతుంటే మంచిగా మాన్సూన్ ఉంటుంది. సో ఇదంతా ఒక జాగ్రఫీ కాన్సెప్ట్. ఇదంతా మీకు చిన్నగా 1 minute చెప్పేసాను. ఇదే మీకు జాగ్రఫీలో నేర్చుకోవడానికి మీకు మినిమం 3 days చెప్తారు. మీ క్లాసెస్ లోపల మినిమం 2 to 3 days చెప్తారు. సో అదంతా నాకు పర్స్పెక్టివ్, నాకు అంత సంబంధం లేదు, ఎందుకంటే నేను ఒక చిన్న విషయంలో చెప్దామని చెప్పాను అనమాట. సో ఇప్పుడు ఆర్టికల్ ఏం చెప్తున్నాడు? టెంపరేచర్ స్పైక్స్ లీడ్స్ టు చేంజ్ ఇన్ ఎల్ నీనో లేబులింగ్. సో ఈ ఎల్ నీనో ఏదైతే మెజర్ చేస్తున్నారో ఆ లేబులింగ్ లోపల టెంపరేచర్ వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయండి. సో చూడండి, the article highlights how global warming and unusual temperature spikes have altered the way scientists classify El Nino and La Nina events. So scientist ఒక ఈవెంట్ని El Nino La Nina అనాలంటే వాళ్ళకంటూ పారామీటర్స్ ఉంటాయి కదా, అది కొంచెం చేంజ్ అయిందంట. సో చూద్దాం నేను. డ్యూ టు రైజింగ్ గ్లోబల్ టెంపరేచర్స్ అండ్ ర్యాపిడ్ ఓషన్ వార్మింగ్. ఏంటి? డ్యూ టు రైజింగ్ global temperatures and rapid ocean warming, agencies like NOAA have updated how they determine the Pacific has shifted between El Nino and La Nina phases. The broader concern is human induced climate change is reshaping natural climatic styles. So మన హ్యూమన్ ఇండ్యూస్డ్ క్లైమేట్ చేంజ్, మనం రిలీజ్ చేసే ఎమిషన్స్ వల్ల వచ్చే కార్బన్ డైఆక్సైడ్ వల్ల క్లైమేట్ చేంజ్ అనేవి రీప్లేస్ అవుతున్నాయంట. సో చూడండి, why is the revised ENSO classification matters? ఎందుకు మ్యాటర్ అవుతుందంటే రిఫ్లెక్స్ క్లైమేట్ చేంజ్ ఇన్ఫ్లుయెన్స్. ద న్యాచురల్ ENSO cycle is now interacting with long term warming trends, making classifications more complex. సో ఒకప్పుడు ఓన్లీ ఏంటుండేదంటే ఎర్త్ టిల్ట్ వల్ల మనకి టెంపరేచర్స్ చేంజ్ అయ్యేవి, దీన్ని మీరు ఏమనేవారు? ఆబ్లిక్విటీ అనేవారు. బట్ ఏమవుతుంది? CO2 రిలీజ్ అవడం వల్ల ఆంథ్రోపోలాజికల్ ఎమిషన్స్ వల్ల ఎర్త్ ఇంకా హీట్ అయిపోతుంది. అదే చెప్తున్నారు చూడండి, ద న్యూట్రల్ ENSO cycle is now interacting with long-term global warming trends, making classification more complex. Next ఏంటి? shifting event category patterns due to warmer baseline ocean temperatures. ఇప్పుడు టెంపరేచర్స్, ఓషన్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఏం ఎక్స్పీరియన్స్ చేస్తామంట? ఫ్యూవర్ ఈవెంట్స్ మే క్వాలిఫై యాజ్ ఎల్ నీనో. సో ఎల్ నీనో కింద ఓన్లీ కొన్ని ఈవెంట్స్ క్లాసిఫై అవుతాయి, మోర్ ఈవెంట్స్ మే బి లేబుల్డ్ యాజ్ లానీనా. సో ఇప్పుడు ఎల్ నీనో లానీనా అనాలంటే వాళ్ళకంటూ కొన్ని మెథడ్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పటి నుంచి మెజర్మెంట్లు ఏమవుతుందంటే ఎల్ నీనో కింద తక్కువగా కొన్ని క్లాసిఫై అవుతాయంట, లానీనా కింద ఎక్కువ క్లాసిఫై అవుతాయంట. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు?
సిగ్నల్స్ వర్సనింగ్ ఎర్త్స్ ఎనర్జీ ఇంబ్యాలెన్స్. స్టడీస్ సజెస్ట్ ఇంక్రీజ్డ్ ట్రాప్ ఇన్ ద క్లైమేట్ సిస్టమ్. మీ అందరికీ తెలుసు కదా, ఇంక్రీజ్డ్ ట్రాప్ హీట్ అంటే మెయిన్లీ ఈ CO2 వీటిని ఏమంటాం, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేస్తున్నాయి, హీట్ ట్రాప్ చేస్తున్నాయి. నియర్లీ 3/4 ఆఫ్ రీసెంట్ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ లింక్ టు లాంగ్ టర్మ్ క్లైమేట్ చేంజ్ కంబైన్డ్ విత్ ఎన్సో షిఫ్ట్స్ అనమాట. సో దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఫర్ క్లైమేట్ ఫోర్కాస్టింగ్ అండ్ పాలసీ అండి. రివైజ్డ్ లేబులింగ్, దీనివల్ల ఎఫెక్ట్స్ ఏమేమి అవుతాయి, సీజనల్ వెదర్ ప్రిడిక్షన్స్. సో సీజనల్ వెదర్ ప్రిడిక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి దెబ్బతింటాయి. అగ్రికల్చర్ ప్లానింగ్, ఎందుకంటే మీకు చెప్పే కదా ఎల్ నీనో టైంలో ఇండియన్ అగ్రికల్చర్ అనేది బాగా ఇంపాక్ట్ అవుతుంది అనమాట. దాన్ని మనం కరెక్ట్గా చూడలేం. డిజాస్టర్ ప్రిపేర్నెస్, లానీనా టైం లోపల ఎక్కువగా సైక్లోన్స్ వస్తూ ఉంటాయి. సో అప్పుడు దానికి మనం డిజాస్టర్కి రెడీగా ఉండలేం. థర్డ్, మాన్సూన్ ఫోర్కాస్టింగ్. ఎల్ నీనో ఇయర్ లోపల లో మాన్సూన్ ఉంటుంది, లానీనా ఇయర్ లోపల హై మాన్సూన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇబ్బంది అయిపోతాయి అనమాట. సో ఈ క్లైమేట్ చేంజ్ ఇండక్షన్ వల్ల ఎంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయో చూడండి. సో దీనికి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి, ప్రిలిమ్స్ కాన్సెప్ట్. వాట్ ఈస్ ఎన్సో? ఎన్సో అంటే ఏంటి, ఎల్ నీనో సదరన్ ఆసిలేషన్. సో మీ అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ ఎన్సో ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటాం మనం అంటే కపుల్డ్ ఓషన్ అట్మాస్ఫిరిక్ ఫెనామినన్ అంటాం. సో ఇవేవి కూడా ఓన్లీ ఓషన్లోనే ఫెనామినస్ జరగట్లేదు, అట్మాస్ఫియర్ ఓషన్ రెండు కలిపే ఫెనామినన్ జరుగుతుంది. సో మీ అందరూ చూస్తే ఇందాక వాటర్ ఈస్ట్ వెస్ట్ ట్రావెల్ అవుతుందని చెప్పాను. సో అక్కడ మీకు ఏం గురించి మాట్లాడాను, ఈస్టర్లీస్ గురించి మాట్లాడాను. అంటే అట్మాస్ఫియర్కి ఓషన్కి లింక్ ఉందా లేదా, అందుకే ఈ ఫెనామినన్స్ ఏమంటాం మనం, కపుల్డ్ ఓషన్ అట్మాస్ఫిరిక్ ఫెనామినన్స్ అంటాం ఇన్ ద ఈక్వటోరియల్ పెసిఫిక్. సో 0 to 30 degrees అంటే దాన్ని ఈక్వటోరియల్ పెసిఫిక్ అంటాం. ఇందులో ఎన్ని ఫేజెస్ ఉంటాయి, 3 phases ఉంటాయి. ఒకటి న్యూట్రల్ ఫేజ్. న్యూట్రల్ ఫేజ్ అంటే ఏంటి, న్యూట్రల్ ఫేజ్ అంటే ఈస్ట్ సైడ్ పెరుగు దగ్గర కోల్డ్ ఉంటుంది, వెస్ట్ సైడ్ వామ్ ఉంటుంది. లానీనా ఫేజ్ అంటే సేమ్ ఇంతే, ఈస్ట్ సైడ్ కోల్డ్ ఉంటుంది, వెస్ట్ సైడ్ వామ్ ఉంటుంది, బట్ 2 cold 2 warm. సో దానివల్ల ఎక్కువ వర్షాలు పడతాయి. ఎల్ నీనో ఫేజ్ అంటే ఏంటి, ఈస్ట్ సైడ్ ఏమొచ్చి రివర్స్ అయిపోతుంది, ఈస్ట్ సైడ్ వామ్ వస్తుంది, వెస్ట్ సైడ్ కోల్డ్ ఉంటుంది అనమాట. సో మనకి లానీనా న్యూట్రల్ ఫేజ్ అనేది మనకి మంచిగా వర్షాలు తీసుకొస్తే, ఎల్ నీనో ఫేజ్ అనేది మనకి లో అమౌంట్ ఆఫ్ రెయిన్ ఫాల్స్ తీసుకొస్తుంది. సో అందుకే ఎల్ నీనోని ఏమంటాం మనం, బాయ్ చైల్డ్ అంటాం, లానీనోని ఏమంటాం, గర్ల్ చైల్డ్ అంటాం అనమాట. సో వీటిని ఎట్లా మెజర్ చేస్తారు, ఎల్ నీనో లానీనో అంట. సో చూడండి, మెజర్డ్ యూజింగ్ సీ సర్ఫేస్ టెంపరేచర్ అనామలీస్. సో ఎల్ నీనో లానీనో మనం ఎట్లా మెజర్ చేస్తాం, సీ సర్ఫేస్ టెంపరేచర్ అనామలీస్ యూజ్ చేసి మెజర్ చేస్తాం. సో ప్రిలిమ్స్ ట్రాప్ ఏంటి, ఎన్సో ఈజ్ నాట్ ఓన్లీ ఓషియానిక్, ఇట్ ఇన్క్లూడ్స్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ చేంజెస్. అందుకే దీన్ని ఏమంటాను, కపుల్డ్ ఓషన్ అట్మాస్ఫిరిక్ ఫినామినన్. సో ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే, వాట్ ఈస్ సీ సర్ఫేస్ టెంపరేచర్ అనామలీస్. సో ఎందుకంటే దాని గురించి మీద క్వశ్చన్ అడగచ్చు, దాన్ని బట్టి మనం ఎల్ నీనో లానీనో అని డిసైడ్ చేస్తాం. సీ సర్ఫేస్ టెంపరేచర్ అనామలీ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ సీ సర్ఫేస్ టెంపరేచర్. ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ 24 degrees ఉందనుకోండి, డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ SST అండ్ లాంగ్ టర్మ్ యావరేజ్. సో పాస్ట్ నుంచి వస్తున్న యావరేజ్, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏమంటాం మనం, సీ సర్ఫేస్ టెంపరేచర్ అనామలీ. సో దీనివల్ల ఏం చూపిస్తుంది, సో కరెంట్ టెంపరేచర్ లాంగ్ టర్మ్ యావరేజ్కి మధ్య డిఫరెన్స్ అనేది 0.5 degrees ఎక్కువ ఉందనుకోండి, 0.5 degrees ఎక్కువ ఉందనుకోండి, దాన్ని ఎల్ నీనో అంటాం. అదే 0.5 degrees తక్కువ ఉందనుకోండి, దాన్ని లానీనా అంటాం. సో చూసుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. ఒకవేళ లాంగ్ టర్మ్ టెంపరేచర్ని ప్రెజెంట్ టెంపరేచర్ని మెజర్ చేసి డిఫరెన్స్ మెజర్ చేస్తే మనకి 0.5 degrees ప్లస్ వచ్చింది అనుకోండి, అంటే లాస్ట్ టైం 23.5 degrees ఉంది యావరేజ్, ఇప్పుడు 24 వచ్చింది, ఇప్పుడు పాజిటివ్ అంతా 0.5 degrees, దీన్ని ఏమంటాం ఎల్ నీనో. సో లాస్ట్ టైం యావరేజ్ ఏమొచ్చి మనకు 24.5 ఉంది, ఇప్పుడు 24 వస్తే ఇది డిఫరెన్స్ ఎంత, -0.5, దీన్ని ఏమంటాం లానీనా. సో దీన్ని ఏమంటాం సీ సర్ఫేస్ టెంపరేచర్ అనామలీ అంటాం అనమాట. సో ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ మాట్లాడేది ట్రిపుల్ లానీనా, ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ మాట్లాడేది ట్రిపుల్ లానీనా. ట్రిపుల్ లానీనా అంటే ఏంటి, కన్సిక్యూటివ్ లానీనా ఈవెంట్స్ ఓవర్ 3 years. సో 3 years కన్సిక్యూటివ్గా లానీనా ఈవెంట్స్ జరిగితే దాన్ని ఏమంటాం మనం, ట్రిపుల్ లానీనా అంటాం అనమాట. దాన్నే ట్రిపుల్ లానీనా అంటాం. సో రేర్ క్లైమేట్ ఫినామినా. సో ట్రిపుల్ లానీనా అంటే అదొక రేర్ క్లైమేట్ ఫినామినా, కెన్ సప్రెస్ గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్స్ టెంపరర్లీ. సో లానీనా డస్ నాట్ మీన్ గ్లోబల్ కూలింగ్. సో లానీనా అంటే మొత్తం వరల్డ్ అంతా చల్లగా అయిపోదు, వర్షానికి ఏం ఇంపాక్ట్ ఉంటుంది, వాట్ ఈస్ ద ఇంపాక్ట్. మీకు ఎండాకాలంలో రెయిన్ పడితే బెనిఫిట్ ఏంటి, వెదర్ని మోడరేట్ చేస్తుంది అనమాట, కొంచెం వేడిని తగ్గిస్తుంది. సో ఇంపాక్ట్ ఆఫ్ ఎన్సో ఏంటి, ఎల్ నీనో అంటే ఏం చెప్పాను, బాయ్ చైల్డ్ అన్నాను. సో ఇంటికి అబ్బాయి మంచిదా అమ్మాయి మంచిదా, ఆబ్వియస్లీ అమ్మాయి. లానీనా అంటే ఏమన్నాను, గర్ల్. సో ఎల్ నీనో వల్ల ఏముంటుంది, వీక్ మాన్సూన్ డ్రాట్, అమ్మాయి వల్ల ఏముంటుంది, స్ట్రాంగ్ మాన్సూన్ ఫ్లడ్. సో ఈ రెండింటి వల్ల ఏమో ఇంపాక్ట్ అవుతుంది, ఫస్ట్ మన ఇండియా లోపల అగ్రికల్చర్,
ఫుడ్ సెక్యూరిటీ, హీట్ వేవ్స్ అండ్ సైక్లోన్స్ ఇవి బాగా ఇంపాక్ట్ అవుతాయి. సో ప్రిలిమ్స్ క్వశ్చన్ చూడండి. In the classification of El Nino and La Nina events, the term sea surface temperature anomaly refers to సీ సర్ఫేస్ టెంపరేచర్ అనామలీ ఇప్పుడే చూసాం మనం. ఎల్ నీనో అంటే 0.5 degrees ప్లస్ ఉండాలి డీవియేషన్, లా నీనా అంటే 0.5 degrees మైనస్ ఉండాలి డీవియేషన్. ద అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ స్పెసిఫిక్ ఓషన్ సర్ఫేస్, అబ్సల్యూట్ టెంపరేచర్ గురించి మాట్లాడేది సీ సర్ఫేస్ టెంపరేచర్ అనామలీ కాదు. అనామలీ అంటేనే చేంజ్. సెకండ్, ద డీవియేషన్ ఆఫ్ కరెంట్ సీ సర్ఫేస్ టెంపరేచర్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ యావరేజ్, అదే కదా దాని ఆన్సర్. సో ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ 2 ఓన్లీ. సో ఎప్పుడైతే మీరు ఇంత డెప్త్గా అనాలిసిస్ చేసుకుంటూ ఉంటారో మీకు తెలియకుండా యూ విల్ బికమ్ తోప్ మ్యాథ్స్ అయిపోతారు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, హౌ ఆర్ ఇండియన్ ఫార్మ్స్ ట్రైనింగ్ ఎల్ఎల్ఎమ్స్. సో రీసెంట్గా మీ అందరికీ తెలిసిందే మనకి ఏమైంది, ఏఐ ఇంపాక్ట్ సమిట్ జరిగింది. ఎక్కడ జరిగింది, ఏఐ ఇంపాక్ట్ సమిట్ న్యూఢిల్లీ లోపల జరిగింది. న్యూఢిల్లీ డిక్లరేషన్ కూడా ఇచ్చామన్నమాట. సో అందులోపల ఈ సర్వం అనేది చూసారు కదా, సర్వం ఏదైతే ఉందో ఇది మన ఇండియా లోపల మెయిన్గా ఎల్ఎల్ఎమ్స్ ఏవైతే మల్టీలింగ్వల్ ఎల్ఎల్ఎమ్స్, మన ఇండియన్ లాంగ్వేజెస్ తగ్గట్టు ఎల్ఎల్ఎమ్స్ని మనం రెడీ చేస్తున్నాం అనమాట. సో దాని గురించి చూద్దాం. సో రండి, ద ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ఇండియన్ ఫర్మ్స్ ఆర్ అటెంప్టింగ్ టు ట్రైన్ ఎల్ఎల్ఎమ్స్. సో ఫస్ట్ ఎల్ఎల్ఎం అనేది తెలియాలి కదా, అది చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి, వాట్ ఈస్ అన్ ఎల్ఎల్ఎం. ఎల్ఎల్ఎం అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఎల్ఎల్ఎం అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డిఫరెంట్ సబ్సెట్స్ ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ ఉంది, ఇంజనీరింగ్లో ఒకటి కంప్యూటర్ సైన్స్ చేస్తాడు, ఒకడు మెకానికల్ చేస్తాడు, ఒకటి సివిల్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోపల కూడా అంతే అనమాట. అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోపల రావు, డిఫరెంట్ సబ్సెట్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది సబ్సెట్ ఏంటంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏంటంటే ఒక పెద్ద అమౌంట్ ఆఫ్ డేటా మీద ట్రైన్ అయ్యి ఇవి మనకి రిజల్ట్స్ ఇస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటి, చాట్ జీపీటీ, జెమినై, గూగుల్ జెమినై, ఇవన్నీ ఏంటి ఎల్ఎల్ఎమ్స్ అంటూ ఉంటాం అనమాట. సో ఇండియా లోపల ఎల్ఎల్ఎమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సర్వం ఏదైతే ఉందో అది ఎల్ఎల్ఎమ్స్ రెడీ చేస్తుంది. సో అదే చూడండి, ద ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్స్ ఆర్ ఎగ్జామిన్స్ హౌ ఇండియన్ ఫార్మ్స్ ఆర్ అటెంప్టింగ్ టు ట్రైన్ ఎల్ఎల్ఎమ్స్ డొమెస్టికల్లీ డిస్పైట్ హై క్యాపిటల్ రిక్వైర్మెంట్స్. ఎందుకంటే ఈ ఎల్ఎల్ఎమ్స్ ట్రైన్ చేయాలంటే మనకి ఏం కావాలంట, హై క్యాపిటల్ కావాలి, లిమిటెడ్ లాంగ్వేజ్ డేటా. మనకి ఫారినర్స్ లాగా అంత లాంగ్వేజ్ డేటా ఉండదు, గ్లోబల్ కాంపిటీషన్ అది ఏవి లేకుండా కూడా ఇండియా అలా ట్రైన్ చేయగలుగుతుంది. సో మన ఇండియా లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్ ఉన్నాయి, అయినా సరే గవర్నమెంట్ సపోర్ట్స్ త్రూ ద ఇండియా ఏఐ మిషన్. సో ఈ ఇయర్ ప్రిలిమ్స్ లోపల అందరూ రాసి పెట్టుకోండి, ఇండియా ఏఐ మిషన్ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో గవర్నమెంట్ ఇవన్నీ ఇనిషియేటివ్స్ని ఎట్లా సపోర్ట్ చేస్తుంది, త్రూ ఇండియా ఏఐ మిషన్. అడాప్షన్ ఆఫ్ కాస్ట్ ఎఫిషియంట్ ఆర్కిటెక్చర్స్ లైక్ మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. సో నెక్స్ట్ ఇయర్ మీకు ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో అడగచ్చు, రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అంటే మీరు ఏం పెట్టాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ద పుష్ టువర్డ్స్ టెక్నాలజికల్ సెల్ఫ్ రిలయన్స్. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ఎల్ఎల్ఎమ్స్. సో ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటి, ఏఐ మోడల్స్ ట్రైన్డ్ ఆన్ మాసివ్ టెక్స్ట్ డేటా సెట్స్. సో మాసివ్ టెక్స్ట్ డేటా సెట్స్ మీద లర్న్ అయిన మోడల్స్ని ఏమంటాం, ఎల్ఎల్ఎమ్స్ అంటాం. యూజెస్, ఇవి ఏం యూజ్ చేస్తే డీప్ న్యూరల్ నెట్వర్క్స్. సో మన బ్రెయిన్ లోపల ఏముంటాయి, న్యూరాన్స్ ఉంటాయి కదా, అట్లానే వీటికి కూడా ఏమంటే డీప్ న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి అనమాట. సో ఈ డీప్ న్యూరల్ నెట్వర్క్స్ని యూజ్ చేస్తే వాటిని ఏమంటామంటే మనం ట్రాన్స్ఫార్మర్స్ అంటామన్నమాట. సో మెజర్డ్ ఇన్ పారామీటర్స్, సో బిలియన్స్ ఆర్ ట్రిలియన్స్. సో వీటిని ఎట్లా మెజర్ చేస్తాం మనం, పారామీటర్స్ లోపల మెజర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయనుకోండి, మీ అందరికీ తెలిసిందే కదా, వాటిని ఫ్లోటింగ్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అంటాం, ఫ్లాప్స్ లోపల మెజర్ చేస్తాం. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెజర్ ఉంటుంది. ఈ ఎల్ఎల్ఎమ్స్కి మనం అందులో మెజర్ చేస్తాం పారామీటర్స్. సో ఈ ఎల్ఎల్ఎమ్స్ యొక్క అప్లికేషన్స్ ఏంటి, చాట్ బాట్స్, చాట్ జీపీటీ, గూగుల్ జెమినై, ఇవన్నీ ఏంటి చాట్ బాట్స్. ట్రాన్స్లేషన్, మీ అందరూ చాలామంది తెలుగు మీడియం చదివిన వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు మెటీరియల్స్ని ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఉంటారు. థర్డ్, కంటెంట్ జనరేషన్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్లో మీకు వచ్చే మెటీరియల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం చాట్ జీపీటీకి మనం కంటెంట్ ఇచ్చి తయారు చేస్తున్నాం. అండ్ కోడింగ్ అసిస్టెంట్స్, చాలామంది ఎవరైతే ఉన్నారో, సో చాలామంది మన వాళ్ళు ఉన్నారు కదా, మన బాయ్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా కోడింగ్కి వీటిని యూజ్ చేసేస్తున్నారు అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ టర్మ్ ఏంటంటే, ఈ ఎల్ఎల్ఎమ్స్ అన్నీ వర్క్ అవ్వాలంటే వీటికి ఏం కావాలంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్. సో మీరు ఎప్పుడైనా
ల్యాప్టాప్స్ కానీ వీడియో గేమ్స్ కానీ కొనుక్కున్నప్పుడు మీకు అడుగుతారు గ్రాఫిక్ కార్డ్ కావాలని అంటారు అనమాట. సో ఈ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే అవే అనమాట, హై పర్ఫార్మెన్స్ ప్రాసెసర్స్ యూజ్డ్ ఫర్ ప్యారలల్ కంప్యూటేషన్. సో గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే ఏంటి, హై పర్ఫార్మెన్స్ ప్రాసెసర్స్ యూజ్డ్ ఫర్ ప్యారలల్ కంప్యూటేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే 2+3, 4+5, 6+7. సో 2+3 అంతా 5, 4+5 అంతా 9, 6+7 అంతా 13. సో నార్మల్గా ఏం చేస్తాం మనం, ఫస్ట్ ఇది మెజర్ చేసి తర్వాత ఇది మెజర్ చేసి ఇది మెజర్ చేసి తర్వాత ఈ 3 యాడ్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. దీన్ని ఏమంటాం, దీన్ని ప్యారలల్ కంప్యూటేషన్ అనమాట, సీక్వెన్సింగ్ కంప్యూటేషన్ అంటాం. ప్యారలల్ కంప్యూటేషన్ అంటే మూడింటిని ఒకేసారి క్యాలిక్యులేట్ చేసేస్తుంది. 2+3 అవుతున్న టైంలోనే 4+5 అయిపోద్ది, 4+7 అవుతున్న టైంలో 6+7, ఈ 3 ఒకేసారి మెజర్ చేసి యాడ్ చేసేస్తుంది అనమాట. సో ఎంత ఎక్కువ జీపీయూస్ ఉంటే అంత బెనిఫిట్. సో అర్థమవుతుందా? సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి, ఏఐ మోడల్ ట్రైనింగ్కి డీప్ లెర్నింగ్కి చాలా బెనిఫిట్ జీపీయూస్ ఉండడం. సో మన ఇండియా ఏఐ మిషన్ లోపల మనం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జీపీయూస్ పెడదాం అనుకుంటున్నాం అనమాట, మోర్ ఎఫిషియంట్ దెన్ సిపియూస్. సో మన సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్ కంటే బాగా ఎఫిషియంట్. సో ఈ ఎల్ఎల్ఎమ్స్ అనేవి ఎట్లా ట్రైన్ అవుతాయి, ఎల్ఎల్ఎమ్స్ రిక్వైర్ మాసివ్ డేటా సెట్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే చిట్టి ద రోబోట్. స్టార్టింగ్ మీరు సినిమా చూసారా, చిట్టికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇస్తాడు పెద్ద రజనీకాంత్. సో అన్ని బుక్లు చదివేస్తుంది, అది ఆన్సర్లు చెప్పిస్తుంటుంది. అట్లా అనమాట మాసివ్ డేటా సెట్స్, హై పర్ఫార్మెన్స్ జీపీయూ క్లస్టర్స్, ఎక్కువ హై పర్ఫార్మెన్స్ పెడతాం, ప్రొలాంగ్డ్ ట్రైనింగ్ సైకిల్స్ ఉంటాయి అనమాట. సో ట్రైనింగ్ కాస్ట్ రన్ ఇంటూ $millions, ఎందుకంటే ఇక్కడ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ జీపీయూస్ కావాలి. ఇన్ఫరెన్స్ రన్నింగ్ ద మోడల్ ఆఫ్టర్ ట్రైనింగ్ ఆల్సో రిక్వైర్స్ హెవీ కంప్యూటేషన్. సో ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏంటి, డేటా ఇంబ్యాలెన్స్ ఇస్ ద కీ ఇష్యూ. సో ఇంగ్లీష్ అండ్ యూరోపియన్ లాంగ్వేజెస్ డామినేట్ ట్రైనింగ్ డేటా, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ రిసోర్సెస్ ఉన్నాయి. సో గవర్నమెంట్ ఏం చేసింది, ఇండియా ఏ మిషన్ లాంచ్ చేసింది. ఇప్పటికే ఇండియా ఏ మిషన్ ద్వారా 36,000 జీపీయూస్ ఉన్నాయంట. ప్రొవైడెడ్ సబ్సిడైజ్డ్ కంప్యూటర్ యాక్సెస్, అందరికీ కూడా లో కాస్ట్కి కంప్యూటర్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎనేబుల్ షేర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్స్ అనమాట. ఇండియా లోపల అందరూ కొనుక్కోవాలి, అందరూ డేటా సెంటర్స్ పెట్టుకోవాలంటే కష్టం కాబట్టి షేర్డ్ ఇన్ఫ్రా మోడల్స్ పెడుతున్నాం అండ్ రిడ్యూస్డ్ ఎంట్రీ బ్యారియర్స్ ఫర్ స్టార్టప్స్. సో దీనివల్ల ఏమవుతుంది, ఎంకరేజెస్ డొమెస్టిక్ ఇన్నోవేషన్. సో దీనివల్ల డొమెస్టిక్ ఇన్నోవేషన్ అనేది బాగా పెరుగుతుంది. సావరిన్ ఏఐ క్యాపబిలిటీ, మనం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇప్పుడు సర్వం మల్టీలింగ్వల్ ఏఐ తయారు చేస్తుంది కదా, సో మనం కూడా బిల్డ్ చేసుకోగలుగుతున్నాం. డెవలప్ ఏఐ టాలెంట్ ఎకోసిస్టమ్. సో దీనివల్ల మన దగ్గర కూడా టాలెంట్ బిల్డ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే ఇండియా ఏఐ మిషన్ ద్వారా. సో నాకు తెలిసి యూపీఎస్సీ ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండింటి లోపల కూడా ఇండియా ఏ మిషన్ నుంచి క్వశ్చన్ రావచ్చు. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ, మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను టు స్టడీ ఇట్. సో క్వశ్చన్, which of the following best describes the primary function of GPU? సో GPU యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, స్టోరింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్ డేటా. స్టోర్ చేయడానికి అది ఎందుకు ఉంటుంది, ర్యామో రోమో అవన్నీ ఉంటాయి కదా, డేటా సెంటర్స్ ఉంటాయి. పర్ఫార్మింగ్ ప్యారలల్ మ్యాథమెటికల్ కంప్యూటేషన్స్ ఎఫిషియెంట్లీ. సో దాని యొక్క మెయిన్ పని ఏంటి, ప్యారలల్ మ్యాథమెటికల్ కంప్యూటేషన్ అనేది ఫాస్ట్గా చేయడం, అంతే కదా. ఎన్క్రిప్టెడ్ ఏఐ జనరేటెడ్ అవుట్పుట్స్, ఎన్క్రిప్షన్కి దీనికి సంబంధం లేదు. రీప్లేసింగ్ ద న్యూ డేటా సెట్స్ ఆఫ్టర్ ట్రైనింగ్, ఇవి కూడా సంబంధం లేదు. సో జీపీయూస్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, పర్ఫార్మింగ్ ప్యారలల్ మ్యాథమెటికల్ కంప్యూటేషన్స్ ఎఫిషియెంట్లీ. నెక్స్ట్ ఏంటి, పిఎంఓ. 1 second గైస్. ఓకే, పిఎంఓ మీట్స్ ఆన్ కేఫ్ 3 నార్మ్స్. సో పిఎంఓ అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మనం ఏమని పిలుస్తున్నాం, సేవా తీర్థ్. సో ఇది కూడా ఒక పాలిటీ బేస్డ్ క్వశ్చన్ అవ్వచ్చు. సో సేవా తీర్థ్గా పిలుస్తున్నాం మనం పిఎంఓని. సో పిఎంఓ అనేది ఏ నార్మ్స్ మీద మీట్ అయిందంట, కేఫ్ 3 నార్మ్స్ మీద మీట్ అయింది. అసలు ఏంటి కేఫ్ 3 నార్మ్స్ ఏంటి అనేది చూద్దాం. The Prime Minister Office held a meeting to review proposed corporate average fuel efficiency norms. So KF3 norms అంటే ఏంటి, corporate average fuel efficiency norms. So basically KF3 norms అంటే ఏంటి, CO2 emissions
మన ఫ్యూయల్ని ఎఫిషియెంట్గా యూజ్ చేస్తే CO2 ఎమిషన్స్ తగ్గిపోతాయి అన్నమాట. సో వాటి గురించి డీల్ చేసేవి ఏంటి, కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ నార్మ్స్ ఆర్ KF3 నార్మ్స్ ఫర్ పాసింజర్ వెహికల్ షెడ్యూల్ టు బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 2027. సో 27 నుంచి వచ్చే వెహికల్స్ కోసం డీల్ చేసే నార్మ్స్ ఏమంటాం, KF3 నార్మ్స్. సో ద రివైజ్డ్ డ్రాఫ్ట్, ఏదైతే డ్రాఫ్ట్ రిలీజ్ చేసామో స్పార్క్ డిబేట్ అమాంగ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎస్పెషల్లీ రిగార్డింగ్ ఎమిషన్ స్టాండర్డ్స్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ స్మాల్ వర్సెస్ లార్జ్ వెహికల్స్. సో ఏదైతే డ్రాఫ్ట్ రిలీజ్ చేశారో దాని మీద ఇప్పటికీ గొడవలు అంట. సో అందుకే నో ఫైనల్ డెసిషన్ హ్యాస్ బీన్ టేకెన్. సో ఇది న్యూస్. బట్ ఇక్కడ మనకు తెలియాల్సిందేంటి, వాట్ ఈస్ KF3 నార్మ్స్, వాట్ ఆర్ KF3 నార్మ్స్. KF3 ఫుల్ ఫామ్ ఏంటి, కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ నార్మ్స్. సో ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటి, ఎయిమ్ to improve fuel efficiency by reducing CO2 emissions, thereby ensuring. So main aim of KF3 norms ఏంటి, CO2 emissions ని reduce చేయాలి. సో మనకి BS6 నార్మ్స్ కూడా ఉంటాయి. అవేంటి, మెయిన్గా నైట్రోజన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ నార్మ్స్ ఎమిషన్స్ని తగ్గించడం. ఈ KF3 నార్మ్స్ యొక్క మెయిన్ ఏం ఏంటి, రెడ్యూసింగ్ CO2 ఎమిషన్స్, మెయిన్గా CO2 ఎమిషన్స్. ఫస్ట్ ఏంటి, లోవర్ ఆయిల్ డిపెండెన్సీ, దీనివల్ల తక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేస్తుంది. సెకండ్, బెటర్ పొల్యూషన్ కంట్రోల్. ఈ రెండు కూడా జరిగిపోతాయి అనమాట. KF3 నార్మ్స్ యొక్క బెనిఫిట్ ఏంటి, రెడ్యూసింగ్ CO2 ఎమిషన్స్, మెయిన్గా ఏం తగ్గిస్తాం, CO2 ఎమిషన్స్. అప్లికేబిలిటీ అప్లైస్ టు పెట్రోల్, డీజిల్. సో ఏ వెహికల్స్కి KF3 నార్మ్స్ వర్క్ అవుతాయంటే చూసుకోండి. ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఇంపార్టెంట్. పెట్రోల్, డీజిల్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, హైబ్రిడ్ వెహికల్స్, హైబ్రిడ్ అంటే ఎలక్ట్రిక్ ప్లస్ CNG, ఎలక్ట్రిక్ ప్లస్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్స్ విత్ గ్రాస్ వెయిట్ అండర్ 3500 కిలోస్. సో 3500 కిలోస్ కన్నా తక్కువ వెయిట్ ఉన్న ప్రతి వెహికల్ మీద కూడా ఇది వర్తిస్తుంది. సో అందరూ గుర్తుపెట్టుకోండి, KF3 నార్మ్స్ ఓన్లీ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్ అంటే మనం దొరికిపోతాం, అన్ని వెహికల్స్ మీద వర్క్ అవుతుంది. సో ఫస్ట్ టైం ఈ నార్మ్స్ని ఎప్పుడు నోటిఫై చేశారు, ఫస్ట్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ ఇన్ 2017. సో ఈ నార్మ్స్ని ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు నోటిఫై చేసింది, 2017 లోపల నోటిఫై చేసింది, ఇష్యూడ్ అండర్ ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్. సో ఈ KF3 నార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఉంటుంది. ఏ మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఈ KF3 నార్మ్స్ని మనం రికార్డ్ చేస్తాం అన్నమాట. సో నోట్, వాట్ ఈస్ కార్పొరేట్ యావరేజ్. సో కార్పొరేట్ యావరేజ్ ఎఫిషియన్సీ నార్మ్స్ అంటే లోపల కార్పొరేట్ యావరేజ్ అంటే ఏంటి, సేల్స్ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ఎమిషన్స్ ఆఫ్ ఎవ్రీ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్. సో సేల్స్ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ఎమిషన్స్ ఆఫ్ ఎవ్రీ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్. సో వాళ్ళ సేల్స్ వాల్యూమ్ బట్టి ఎంత ఎమిషన్స్ జరుగుతున్నాయి దాన్ని యావరేజ్ చూస్తాం అనమాట. సో ఇంప్లిమెంటేషన్ ఫేజెస్ ఏంటి, స్టేజ్ 1 లోపల 2017 నుంచి 22 వరకు CO2 ఎంత 130 grams per కిలోమీటర్. స్టేజ్ 2 ఎంత 113. సో కీ డిఫరెన్స్ బిట్వీన్ KF అండ్ BS6. సో KF అనేది మెయిన్లీ దేనికోసం, CO2 ఎమిషన్స్ కోసం, కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. సో మెయిన్ ఫోకస్ ఏంటి, ఫ్యూయల్ ఎఫిషియన్సీ. ఫ్యూయల్ అనేది కరెక్ట్గా కావాలి. సో ఎగ్జాక్ట్గా ఎంతైతే ఫ్యూయల్ వేస్తామో దానికి తగ్గట్టు పర్ఫార్మెన్స్ చేయాలి. నెక్స్ట్ BS6 మెయిన్గా ఏంటి, BS6 regulates overall tail line pollutants. ఏంటంటే మెయిన్గా నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్స్, ఈ పార్టికులర్ మ్యాటర్ ఉన్నాయి కదా, వీటిని ఓవరాల్గా రెగ్యులేట్ చేసేదాన్ని ఏమంటాం BS6. సో ఇక్కడ ఇంకొక పదం యూజ్ చేస్తారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అనేది పాలిటీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈ స్టాఫింగ్ అండ్ అడ్వైజరీ ఏజెన్సీ, నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అనేది ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ, బాగా గుర్తుపెట్టుకోండి. అసిస్ట్ PM ఇన్ ఎఫిషియెంట్ డిశ్చార్జ్ ఆఫ్ అఫీషియల్ ఫంక్షన్స్. సో ఆర్గనైజేషన్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి ఆబ్వియస్లీ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, అడ్మినిస్ట్రేటివ్ హెడ్, ప్రిన్సిపల్ సెక్రటరీ. స్టాఫ్ అనేది మ్యాక్సిమం సివిల్ సర్వీసెస్ నుంచి తీసుకొని వస్తారనమాట. ద సెక్రటరీ మే ఆర్ మే నాట్ బి ఏ సివిల్ సర్వెంట్. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో సెక్రటరీ ఎవరైతే ఉంటారో మే ఆర్ మే నాట్ బి ఏ సివిల్ సర్వెంట్. ఫంక్షన్స్ ఏంటి, అసిస్ట్ PM ఇన్ ఓవరాల్ రెస్పాన్సిబిలిటీస్. ప్రైమ్ మినిస్టర్కి ఓవరాల్ రెస్పాన్సిబిలిటీస్ హెల్ప్ అవుతుంది. కోఆర్డినేట్స్ విత్ సెంట్రల్ మినిస్టర్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. సో మెయిన్గా సెంట్రల్ మినిస్టర్ స్టేట్ గవర్నమెంట్స్తో కోఆర్డినేట్ అవుతుంది. హ్యాండిల్స్ మ్యాటర్స్ అలైన్ విత్ రూల్స్ ఆఫ్ బిజినెస్, అవి చూసుకుంటుంది. మెయింటైన్స్ రిలేషన్స్ విత్ ప్రెసిడెంట్, గవర్నర్, ఫారెన్ డిప్లొమాట్స్, అందరితో కూడా డిస్కషన్స్లో ఉంటారనమాట. మేనేజెస్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా ఇంటరాక్షన్స్, యాక్ట్స్ యాజ్ అడ్వైజరీ బాడీ టు PM. సో ప్రైమ్ మినిస్టర్ తన యొక్క ఫంక్షన్స్ ఎట్లా ఉండాలి, తన యొక్క దినచర్యలు ఎట్లా ఉండాలి, తన డైలీ ఫంక్షన్స్ ఎట్లా ఉండాలి, అన్నిటి గురించి చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట.
సో ప్రిలిమ్స్ క్వశ్చన్ చూద్దాం రండి. With reference to corporate average fuel efficiency norms in India, consider the following statements. So వాటిని ఏమంటాం KF3 norms. KF norms were notified in according to Energy Conservation Act. ఇందాక చూసాం కదా, ఫస్ట్ 2017 లోపల నోటిఫై చేశారు అకార్డింగ్ టు ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. దీస్ నార్మ్స్ అప్లై ఓన్లీ టు పెట్రోల్ అండ్ డీజిల్. పెట్రోల్, డీజిల్, సిఎన్జి, ఎల్పిజి అన్నీ చూసాం కదా. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. KF norms primarily regulate MOX and SOX. సో KF norms అనేవి మెయిన్లీ దేనికోసం? కార్బన్ డైఆక్సైడ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. NOx, SOX గురించి ఏంటి? భారత్ స్టేజ్ 6 norms. సో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఓన్లీ వన్. సో యూపీఎస్సీలో ఇంత టఫ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో మీరు ఏవైతే ఈజీ అనుకుంటున్నారో అట్లా ఈజీ క్వశ్చన్స్ రావు. ఈజీ క్వశ్చన్స్ వస్తాయి, టఫ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. మనం అన్ని కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్కి రెడీగా ఉంటేనే యూపీఎస్సీ లోపల మనం ముందుకు వెళ్ళగలం, లేకపోతే ముందుకు వెళ్ళలేం. సో యూపీఎస్సీ లోపల ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ అయితే అదే. వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ క్వశ్చన్. సో ఎవ్రీ కైండ్ ఆఫ్ క్వశ్చన్కి మనం రెడీగా ఉండాలి యూపీఎస్సీ లోపల. సో మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్న క్వశ్చన్స్ ఎంత టఫ్గా వస్తున్నాయి. మీ గురించి ఈ క్వశ్చన్స్ అన్ని పెట్టిస్తాం, ఎందుకంటే ఇట్స్ హై టైమ్ దట్ ప్రిలిమ్స్ ఈజ్ అరైవింగ్. సో ప్రిలిమ్స్ అరైవ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం రిస్క్ చేయలేం. నెక్స్ట్ ఆర్టికల్. లూజ్ కనెక్షన్ మేడ్ శాటిలైట్ మిస్ ఆర్బిట్ ప్యానల్. సో మెయిన్గా రీసెంట్గా మీ అందరికీ తెలిసిందే, పిఎస్ఎల్వి C61 and 62 రెండు కూడా థర్డ్ స్టేజ్ వల్ల ఫెయిల్ అయిపోయాయి. సో ఈ ఆర్టికల్ అనేది GSLV 15 F15 కమ్యూనికేషన్ శాటిలైట్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతుంది అనమాట. సో మీకు తెలియాల్సింది ఏంటంటే పిఎస్ఎల్వి GSLVకి మధ్య డిఫరెన్స్. సో పిఎస్ఎల్వి అనేది ఒక 4 స్టేజ్ వెహికల్, సాలిడ్ లిక్విడ్. GSLV అనేది ఒక 3 స్టేజ్ వెహికల్, సాలిడ్ లిక్విడ్ క్రయోజెనిక్. మీరు బాగా తెలియాలి, PSLV is a 3rd generation vehicle, whereas GSLV is the 4th generation vehicle. ఇది ఒక డిఫరెన్స్ అర్థమైంది కదా. సో సాలిడ్ ఫుల్ ఫామ్ ఏంటి? HTPB. సాలిడ్ లోపల ఏం యూస్ చేస్తాం? హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబ్యూటడైన్. బట్ లిక్విడ్ లోపల వికాస్ ఇంజన్ ఉంటుంది, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క యూస్ చేస్తాం. క్రయోజెనిక్ ఇంజన్ ఏదైతే ఉంటుందో మనకి GSLV థర్డ్ స్టేజ్లో లిక్విడ్ హైడ్రోజన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్ యూస్ చేస్తాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్స్లో లాంచ్ వెహికల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ISRO released the findings of an apex committee investigating why navigation NVS-02 navigation satellite launched abroad a GSLV F15. So GSLV F15 యూజ్ చేసి మనం ఏం లాంచ్ చేసామంట? NV-02 navigation satellite failed to reach its intended orbit. అది ఏదైతే ఆర్బిట్ లోపలికి వెళ్ళాలో అది రీచ్ అవ్వలేదు. The committee concluded that faulty electrical connections. సో GSLV F15 లోపల ఏం జరిగాయంట? ఫాల్టీ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ జరిగాయంట. ప్రివెంటెడ్ ఎ క్రూషియల్ సిగ్నల్ ఫ్రమ్ యాక్టివేటింగ్ ఎ వాల్వ్ ఇన్ ద ఇంజిన్స్ ఆక్సిడైజర్ లైన్. సో దానివల్ల ఏమైందంట? మెయిన్గా ఆక్సిడైజర్ లైన్ నుంచి సిగ్నల్స్ రాలేదంట, విచ్ వాజ్ ఎసెన్షియల్లీ ఫర్ రేజింగ్ శాటిలైట్ ఇన్ టు ఫైనల్ ఆర్బిట్. సో వాట్ హ్యాపెన్? ఈ నావిగేషన్ శాటిలైట్ 2 దీన్ని ఎప్పుడు లాంచ్ చేసాం? January 29. ఇట్ వాస్ ప్లేస్డ్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్. సో ఏ శాటిలైట్ అయినా ఫస్ట్ ఆర్బిట్లో పెడతారు, సర్క్యులర్ ఆర్బిట్లో పెడతారు. పెట్టిన తర్వాత దాన్ని ఆర్బిట్లోకి పంపిస్తారు, ఎలిప్టికల్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోపల పంపిస్తారు అనమాట. సో వీటి గురించి మీరు SNT క్లాసెస్లో ఇన్డెప్త్గా నేర్చుకుంటారు, అదైతే జరుగుతుంది. సో ఏ శాటిలైట్ అయినా ఫస్ట్ మనం సర్క్యులర్ ఆర్బిట్లో పెట్టి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో మారుస్తాం. హవెవర్ ద సిగ్నల్ టు యాక్టివేట్ కీ వాల్ డిడ్ నాట్ రీచ్. సో మెయిన్గా సిగ్నల్ రీచ్ అవ్వలేదు. మెయిన్ కారణం ఏంటి? ద ఇంజిన్ కుడ్ నాట్ ఫైర్ ప్రాపర్లీ. దానివల్ల ఏమైంది? ఆర్బిట్ లోపలికి శాటిలైట్ వెళ్ళలేదు. సో మనకి ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే GSLV శాటిలైట్ గురించి తెలియాలి. జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, దాన్ని ఏమంటాం మనం? 4th జనరేషన్ లాంచ్ వెహికల్ ఆఫ్ ISRO. సో PSLVని ఏమంటాం? 3rd అంటే GSLVని ఏమంటాం మనం? 4th జనరేషన్ లాంచ్ వెహికల్. పర్పస్ ఏంటి? డిజైన్ టు ప్లేస్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఇంటూ జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. సో మెయిన్గా జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోపల కమ్యూనికేషన్ శాటిలైట్స్ పెట్టడానికి ఇందులోపల ఏముంటుంది? క్రయోజెనిక్ థర్డ్ స్టేజ్ ఉంటుంది. క్రయోజెనిక్ థర్డ్ స్టేజ్ అంటే ఏంటి మీకు చెప్పాను.
లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్. లిక్విడ్ హైడ్రోజన్ అనేది ఫ్యూయల్, లిక్విడ్ ఆక్సిజన్ అనేది ఆక్సిడైజర్. మీరు అందరూ అనుకోవచ్చు మన బండి లోపల ఓన్లీ మనం ఫ్యూయల్ వేస్తాం, ఆక్సిజన్ నింపం. బట్ శాటిలైట్లో ఎందుకు ఆక్సిజన్ నింపుతాం అంటే స్పేస్ లోపల ఆక్సిజన్ ఉండదు కాబట్టి. సో ప్రొవైడ్స్, సో క్రయోజనిక్ ఇంజిన్ యొక్క బెనిఫిట్స్ ఏంటి? హయ్యర్ ఎఫిషియన్సీ ఉంటుంది, గ్రేటర్ థ్రస్ట్ కంపేర్ టు కన్వెన్షనల్ లిక్విడ్ ఆర్ సాలిడ్ స్టేజెస్. సాలిడ్ అండ్ లిక్విడ్ స్టేజెస్తో పోలిస్తే దీంట్లో థ్రస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆపరేట్స్ అట్ ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్స్. సో ఈ క్రయోజనిక్ ఇంజిన్స్ అనేవి -180 to 200 degrees -10 టెంపరేచర్స్లో పనిచేస్తాయి. అందుకే వాటిని ఏమంటాం? క్రయోజనిక్ అంటాం అనమాట. సో క్రయోజనిక్ టెక్నాలజీ వాజ్ అ మేజర్ టెక్నాలజికల్ మైల్ స్టోన్ ఫర్ ఇండియా. సో మనం జిఎస్ఎల్వి యూస్ చేసి మేజర్ మిషన్స్ ఏం లాంచ్ చేసాం? చంద్రయాన్ 2, చంద్రయాన్ 3, నెక్స్ట్ వెళ్ళబోయే గగన్యాన్ అన్నీ కూడా జిఎస్ఎల్విఏ. ఆల్సో యూజ్డ్ ఫర్ హెవీ కమ్యూనికేషన్ శాటిలైట్స్. సో మన బాహుబలి శాటిలైట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి యూజ్ చేస్తే లాంచ్ చేసాం. సో జిఎస్ఎల్వి ఎన్ని స్టేజెస్ అని చెప్పాను మీకు? 3 స్టేజెస్ అని చెప్పాను. ఫస్ట్ స్టేజ్ సాలిడ్, సెకండ్ స్టేజ్ లిక్విడ్, థర్డ్ స్టేజ్ క్రయోజనిక్. సో సాలిడ్లో ఏం యూస్ చేస్తాం? హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్. లిక్విడ్ స్టేజ్ లోపల ఏం యూస్ చేస్తాం? UH25 ప్లస్ నైట్రస్ ఆక్సైడ్. అండ్ లాస్ట్ క్రయోజనిక్లో ఏం యూస్ చేస్తాం? లిక్విడ్ ఆక్సిజన్ ప్లస్ లిక్విడ్ హైడ్రోజన్. ఇంత డెప్త్గా చదివితేనే మనకి వస్తాయి అనమాట. సో అది ఏ శాటిలైట్ని పట్టుకెళ్ళింది? NVS-02, అదొక నావిగేషన్ శాటిలైట్ అనమాట. సో మన ఇండియాకి ఏముంది? రీజనల్ నావిగేషన్ సిస్టమ్ ఉంది, దాన్ని ఏమంటాం? నావిక్. సో మీకు మీ అందరు ఫోన్స్లో ఉండే ఉంటుంది GPS. సో GPS అనేది యూఎస్ది. అట్లా ఇండియాకి కూడా ఒక సిస్టమ్ ఉంది, దాన్ని ఏమంటాం? నావిక్. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు? ఇస్రో. సో ముందు దాన్ని ఏమనేవాళ్ళం? ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనేవాళ్ళం. సో ఇప్పుడు దాన్ని ఏమంటున్నాం? నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అంటున్నాం. సో ఇందులో 7 శాటిలైట్స్ ఉంటాయి, 3 జియో స్టేషనరీ, 4 జియో సింక్రనస్లో ఉంటాయి అనమాట. ఇందులో మొత్తం 7. సో కవర్స్ ఓన్లీ ఇండియా అనమాట. సో GPS వరల్డ్ మొత్తం కవర్ చేస్తాయి 24 శాటిలైట్స్. బట్ ఇండియా లోపల ఇక్కడ ఇది 7 శాటిలైట్స్ ఓన్లీ ఇండియా వరకే. అప్ టు 1500 kilometers వరకు ఇది కవర్ చేస్తుంది అనమాట. ఇది ఏ కైండ్ ఆఫ్ సర్వీస్ ఇస్తుంది? ఫస్ట్ స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్. అంటే అందరికీ ఇప్పుడు మన ఫోన్ లోపల గూగుల్ ఓపెన్ చేసాం అనుకోండి, మ్యాప్స్ ఉంటాయి కదా, దీన్ని ఏమంటాం? స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్. సో మీకు ఇందులో మిలిటరీ సర్వీసెస్ ఉండవు, వాటిలో ఏమంటాం? రిస్ట్రిక్టెడ్ సర్వీసెస్ ఆర్ స్ట్రాటజిక్ మిలిటరీ సర్వీసెస్ అంటాం అనమాట. సో క్వశ్చన్ చూడండి. విత్ రెఫరెన్స్ టు నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Navigation with Indian constellation provides coverage over the entire globe similar to GPS. So ఇది ఓన్లీ ఎక్కడ వరకు ఇస్తుంది? ఇండియా. ఎన్ని కిలోమీటర్స్? 1500 kilometers. So first statement is wrong. Navic provides both standard positioning service and restricted service. రెండు కూడా ప్రొవైడ్ చేస్తుంది. The correct answer to this question, which of the following statement is or are correct అన్నాడు కాబట్టి the correct answer to this question is 2 only. చూస్తున్నారా ఎంత డెప్త్గా మనం ఆర్టికల్స్ని అనలైజ్ చేస్తున్నామో? You have to observe this. మీరు అబ్జర్వ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు? జస్టిస్ సూర్యకాంత్, present Chief Justice of India. I would like to have a deeper probe as the head of judiciary. It is my duty to find out who is responsible. If there are more than one, it must be rolled అన్నాడు అనమాట. ఎందుకంటే సుప్రీం కోర్ట్ బ్యాన్స్ టెక్స్ట్ బుక్ ఆర్డర్ సీజెస్ ఆఫ్ ఆల్ కాపీస్. సో 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లోపల కరప్షన్ ఇన్ జ్యుడిషియరీ గురించి ఒక లెసన్ ఉంది. సో దాని గురించి మాట్లాడుతున్నారనమాట. సో బేసికలీ మనకి ఆర్టికల్ 129 అండ్ 215 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పవర్ ఉంటుంది అనమాట. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే 2 things, సివిల్ కంటెంప్ట్, క్రిమినల్. సో కోర్ట్స్ యొక్క ఆర్డర్స్ని విల్ఫుల్గా ఎవరైనా పాటించకపోతే దానికి సివిల్ అంటాం. క్రిమినల్ అంటే కోర్ట్స్ యొక్క అథారిటీని ఎవరైనా తక్కువ చేయడానికి ట్రై చేస్తే, కోర్టుని ఎవరైనా తక్కువ చేయడానికి ట్రై చేస్తే వాడిని క్రిమినల్ కంటెంప్ట్ అంటాం. సో ఈ NCERT లెసన్ లోపల కోర్టు యొక్క అథారిటీని తక్కువ చేయడానికి చూసారనమాట. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇంపోజ్డ్ బ్లాంకెట్ బ్యాన్ ఆన్ క్లాస్ 8 NCERT సోషల్ టెక్స్ట్ బుక్స్. సో సోషల్ టెక్స్ట్ బుక్స్ మీద పెట్టింది ఎందుకంటే ఓవర్ చాప్టర్ డిస్కసింగ్ కరప్షన్ ఇన్ ద జ్యుడిషియరీ. ఆ టెక్స్ట్ బుక్ లోపల దేని గురించి మాట్లాడారు? కరప్షన్ ఇన్ ద జ్యుడిషియరీ. ద కోర్ట్ ఇనిషియేటెడ్ సువోమోటో కంటెంప్ట్ ప్రొసీడింగ్స్. సో కోర్ట్ ఏం స్టార్ట్ చేసింది? సువోమోటో, ఎవరు కేసు వేయలేరు, తనంతట తానే కేసు తీసుకుంది. దాన్ని సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? ఎ వెరీ క్యాలిక్యులేటెడ్ మూవ్ అని చెప్పింది. సుప్రీంకోర్టు దాన్ని ఏమని చెప్పింది? ఎ వెరీ క్యాలిక్యులేటెడ్ మూవ్. ఎవరైతే చేశారో కావాలని చేశారో డీప్ రూటెడ్ కాన్స్పిరసీ. ఇది ఒక్కరి పని కాదు, చాలా మంది కలిసి చేశారు. ఇంటెండెడ్ టు ఇన్స్టిల్ బయాస్ ఇన్ ఇంప్రెషనబుల్ యంగ్ మైండ్స్. సో యంగ్ మైండ్స్ లోపల జ్యుడిషియరీ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషనబుల్ ఇమేజ్ క్రియేట్ చేయడానికే ఇది ఒక టార్గెట్ వేశారని చెప్తున్నారు అనమాట.
ద బెంచ్ వాజ్ హెడెడ్ బై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్. సో సూర్యకాంత్ ఈ బెంచ్ని హెడ్ చేశారు. ప్రిలిమ్స్ కాన్సెప్ట్ ఏంటి? సువో మోటో జ్యూరిస్డిక్షన్, మీనింగ్ కోర్ట్ టేక్స్ యాక్షన్స్ ఆన్ ఇట్స్ ఓన్ మోషన్ వితౌట్ ఎ ఫార్మల్ పిటిషన్. సో ఫార్మల్ పిటిషన్ యూస్ చేయకుండా ఓన్ మోషన్ యూస్ చేసి చేసేదాన్ని ఏమంటాం? సువో మోటో అంటాం అనమాట. సుప్రీంకోర్టుకి పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 142. సో ఆర్టికల్ 32 రిట్ జ్యూరిస్డిక్షన్, 142 కంప్లీట్ పవర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ టు డూ కంప్లీట్ జస్టిస్. మెయిన్గా ఏ కేసెస్లో ఇది ఎక్కువ యూస్ చేస్తారు? ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇన్ కేసెస్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ. నెక్స్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏం చెప్పాను మీకు? సో అకార్డింగ్ టు ఆర్టికల్ 129 అండ్ 215 సుప్రీం కోర్టుకి హైకోర్టుకి ఏ పవర్స్ ఉన్నాయి? కోర్ట్ ఆఫ్ రికార్డ్. సో కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఉన్న పవర్స్ ఉన్న బాడీస్కి ఏముంటుందంటే పవర్స్ టు పనిష్ ఫర్ ది కంటెంప్ట్. అంటే ఇండియా లోపల సబ్ ఆర్డినేట్ కోర్ట్స్కి పవర్ లేదు. సో ఇండియా లోపల కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పవర్స్ ఇద్దరికే ఉన్నాయి, సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్స్. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ కూడా ఉంది మన దగ్గర, ఏంటి? 1971. సో కంటెంప్ట్ ఎన్ని రకాలు చెప్పాను మీకు? సివిల్ కంటెంప్ట్ అండ్ క్రిమినల్ కంటెంప్ట్. సివిల్ కంటెంప్ట్ అంటే విల్ఫుల్ డిసొబీడియన్స్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్స్. క్రిమినల్ అంటే స్కాండలైజింగ్ ఆర్ లోవరింగ్ ద అథారిటీ ఆఫ్ ది కోర్ట్. సో అథారిటీ ఆఫ్ ది కోర్ట్ని కావాలని తక్కువ చేస్తే దాన్ని ఏమంటాం? క్రిమినల్ కంటెంప్ట్ అంటాం. ఇంటర్ఫరెన్స్ విత్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్. సో దేంతో ఇంటర్ఫరెన్స్ అవుతుంది? జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్తో ఇంటర్ఫరెన్స్ అవ్వడం. అబ్స్ట్రక్షన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. సో ఎవరైనా జస్టిస్తో ఎవరైనా అబ్స్ట్రక్షన్ చేస్తే అప్పుడు కూడా అంటాం అనమాట. సో స్కాండలైజింగ్ ద కోర్ట్ ఫాల్స్ అంటారు క్రిమినల్ కంటెంప్ట్. సో ఎవరైతే కోర్ట్ని తక్కువ చేయడానికి చూస్తారో అది క్రిమినల్ కంటెంప్ట్ మీద పడుతుంది. సో ఇప్పుడు దీని కింద ఎవరెవరు చేస్తారో వీళ్ళందరినీ శిక్షించడానికి రెడీ అయిందనమాట. సో కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటి? ఆర్టికల్ 129 అండ్ 215 ప్రకారం ఇద్దరికి పవర్ ఉన్నాయి. సో పవర్ టు పనిష్ ఫర్ కంటెంప్ట్, రికార్డ్స్ హ్యావ్ ఎవిడెంటరీ వాల్యూ. సో వాటికి ఎవిడెంటరీ వాల్యూ ఉంటుంది. సో ఇది ఓన్లీ ఇద్దరికే ఉంది, సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. సో ఈ టెక్స్ట్ బుక్ని ఎవరు ఫిల్ చేస్తారు? ఎన్సీఆర్టీ. ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సో అటానమస్ ఆర్గనైజేషన్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎన్సీఆర్టీ సంవత్సరం చాలా అంటే చాలా సార్లు న్యూస్లో ఉంది. ఎగ్జామ్ లోపల క్వశ్చన్ రావచ్చు. 1961లో ఫామ్ అయింది. సో క్వశ్చన్ చూడండి. విత్ రెఫరెన్స్ టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇన్ ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Criminal contempt includes all acts that scandalizes or lower authority of court. So అథారిటీ ఆఫ్ కోర్ట్ని తక్కువ చేస్తే దాన్ని ఏమంటాం? క్రిమినల్ కంటెంప్ట్. విల్ఫుల్ డిసొబీడియన్స్ అయితే దాన్ని ఏమంటాం? సివిల్ కంటెంప్ట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. బోత్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్స్ హ్యావ్ కోర్ట్స్ ఆఫ్ రికార్డ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 129 and 215. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ బోత్ 1 and 2. సో పాలిటీ క్లాసెస్ నేనే డీల్ చేశాను. పాలిటీ మన ఇన్స్టిట్యూట్ లోపల పాలిటీ క్లాసెస్ నేనే డీల్ చేశాను. చాలా అంటే చాలా డెప్త్గా చెప్పాను. ఇవన్నీ కూడా మీరు జుజుబీలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అసలు మీకు ఏమనిపించవు, ఏంటి ఇంత ఈజీగా ఉంది అనిపిస్తుంది అనమాట. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరెవరైతే ఇండియా అనాలిసిస్ వింటున్నారో కన్సిడర్ బయింగ్ ఎల్టెక్స్ క్లాసెస్, పాలిటీ క్లాసెస్. మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. దీని యొక్క బెనిఫిట్ మీకు ఇప్పుడు అర్థం కాదు. యూ విల్ రియలైజ్ ఆఫ్టర్ పర్చేసింగ్ కోర్స్. మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే ముందు ఎవరి దగ్గర విన్నా సరే నాకు నమ్మకం అది మీరు మర్చిపోతారని. సో ఐ హోప్ I will live up to your expectation. And last article for today, మీ అందరికీ తెలిసిందే 25th and 26th నిన్న మొన్న ఇజ్రాయెల్ వెళ్ళారు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. సో ఇండియా సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆర్ డైరెక్ట్లీ లింక్డ్ టు స్టెబిలిటీ ఇన్ ద వెస్ట్ ఏషియా రీజియన్. ఎవరు చెప్పారు? పిఎం నరేంద్ర మోడీ. During his visit to Israel, Prime Minister Narendra Modi stated that India's security interests are directly linked to peace and stability in West Asia. సో ఇండియా యొక్క సెక్యూరిటీ ఇంట్రెస్ట్స్ ఎవరితో డైరెక్ట్లీ లింక్లో ఉన్నాయంట? పీస్ అండ్ స్టెబిలిటీ ఇన్ ద వెస్ట్ ఏషియాతో లింక్స్లో ఉన్నాయంట. ఎమిడ్ రైజింగ్ ఇరాన్ ఇజ్రాయెల్ టెన్షన్స్. మీ అందరికీ తెలిసిందే, ఇజ్రాయెల్కి ప్యాలెస్తీన్కి పడట్లేదు, ఇజ్రాయెల్కి ఇరాన్కి పడట్లేదు. అండ్ రీజనల్ ఇన్స్టెబిలిటీ ఇండియా రియిటరేటెడ్ ఇట్ సపోర్ట్స్ టు. సో ఇండియా ఎప్పుడు ఏమంటుంది? ఏ గొడవ వచ్చినా డైలాగ్, పీస్ఫుల్ రెజల్యూషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. సో గొడవను ఎప్పుడు కూడా మాట్లాడి తేల్చుకోండి అని చెప్తుంది అనమాట. అండ్ జీరో టాలరెన్స్ ఫర్ టెర్రరిజం. సో ఇండియా ఇప్పుడు ఏం చెప్తుంది? జీరో టాలరెన్స్ ఫర్ టెర్రరిజం. ఎందుకంటే మనం దానివల్ల చాలా ఎఫెక్ట్ అయి ఉన్నాం కాబట్టి. హైలైటింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టెబిలిటీ. ఆ వెస్ట్ ఏషియా లోపల స్టెబిలిటీ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి? ఎనర్జీ సెక్యూరిటీ. ఎందుకంటే మనకి
అక్కడే గల్ఫ్ నేషన్స్ ఉన్నాయి. గల్ఫ్ నేషన్స్ నుంచి మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ వస్తుంది. నెక్స్ట్ డయోస్పోరా, మన వాళ్ళు లక్షల మంది అక్కడ పని చేసుకుంటుంటారు. అండ్ కనెక్టివిటీ, సో ఐమెక్ లాంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కనెక్టివిటీకి ఈ వెస్ట్ ఏషియా అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో కీ డెవలప్మెంట్స్ డ్యూరింగ్ ద విజిట్ ఏం జరిగింది? స్ట్రెంథనింగ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విత్ ఇజ్రాయెల్. సో టాక్స్ హెల్డ్ విత్ పిఎం బెంజమిన్ నెతన్యాహు మాట్లాడారు. ఏం చెప్పారు? రిలేషన్ డిస్క్రైబ్డ్ యాజ్ స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. వీళ్ళిద్దరు కూడా రిలేషన్షిప్ని ఏమని పిలిచారు? స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఇన్స్ట్రక్షన్ టు ప్రిపేర్ ఫర్ ఎర్లీ సైనింగ్ ఆఫ్ ఎఫ్టీఏ. సో ఇద్దరు ఏమనుకుంటున్నారు? ఒక ఎఫ్టీఏ సైన్ చేసుకుందాం అని పెట్టుకున్నారు. నెక్స్ట్ దేని గురించి మాట్లాడారు? ఐమెక్ అండ్ I2U2. సో ఐమెక్ అంటే ఏంటి? ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. ఇండియా అండ్ ఇజ్రాయెల్ అగ్రీడ్ టు పుష్ ఫార్వర్డ్ ఐమెక్. ఐమెక్ అంటే ఏంటి? ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. ఇండియా నుంచి యూరోప్ వరకు కనెక్ట్ చేయడానికి త్రూ వెస్ట్ ఏషియా ఇదనమాట. సో కనెక్టివిటీ ఇనిషియేటివ్ లింకింగ్ ఇండియా, యుఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ అండ్ యూరోప్. సో దీన్ని కనెక్ట్ చేయడానికి అనమాట. మెయిన్లీ టు కౌంటర్ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని కౌంటర్ చేయడానికి. సో దీని యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్. మెయిన్గా ఎక్కువ అమౌంట్ ఆఫ్ పోర్ట్స్ కట్టడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం, పైప్ లైన్ చేయడం. నెక్స్ట్ డిపిఐ, ఇండియా లాంటి కంట్రీస్ ఫోన్ ఇవన్నీ డెవలప్ చేస్తున్నాం కదా. ఇందాక నేను బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయడానికి వెళ్ళాను, 20 minutesలో బ్యాంక్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. అంటే ఇండియా ఎంత ఫాస్ట్గా ఉంది ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇట్ ఈస్ నాట్ టేకింగ్ టైమ్ టు డూ ఎనీథింగ్ అనమాట. నెక్స్ట్ ఫుడ్ కారిడార్స్ అండ్ సప్లై చైన్స్ బిల్డ్ చేయడానికి ఐమెక్ చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. నెక్స్ట్ I2U2 లోపల ఇండియా, ఇజ్రాయెల్, యుఏఈ, యుఎస్ ఉంటాయి అనమాట. ఇది ఒక మల్టీలాటరల్ గ్రూపింగ్. మెయిన్లీ దేనికోసం? ఎకనామిక్ కోఆపరేషన్, టెక్నాలజీ, ఇన్ఫ్రా, ఈ మూడిట్ల మీద ఫోకస్ చేయడానికి I2U2. హవెవర్ ప్రోగ్రెస్ ఎందువల్ల ఇంపాక్ట్ అయింది? ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ గొడవ వల్ల ఈ గల్ఫ్ నేషన్స్ ఏవైతే యుఏఈ అన్నీ ఉన్నాయో వీళ్ళు ఇప్పుడు ఇజ్రాయెల్కి పడట్లేదు. సో రీజనల్ టెన్షన్స్ ఉన్నాయి. స్టాల్డ్ ఇజ్రాయెల్ సౌదీ నార్మలైజేషన్, ప్యాలెస్తీనియన్ స్టేట్హుడ్ ఇష్యూ. మెయిన్గా ప్యాలెస్తీనియన్ స్టేట్హుడ్ ఇష్యూ ఎఫెక్ట్ ఉంది. సో మెయిన్గా కోఆపరేషన్ అడ్వాన్స్ సెక్టర్స్ చేద్దాం అనుకున్నారు. ఏంటి? జియో ఫిజికల్ ఎక్స్ప్లోరేషన్. మెయిన్గా మీ అందరికీ తెలిసి క్రిటికల్ మినరల్స్ ఇవన్నీ ఇప్పుడు మనకి ఇష్యూ అయిపోయింది అనమాట. సో జియో ఫిజికల్ ఎక్స్ప్లోరేషన్. సో మినరల్ ఎక్స్ప్లోరేషన్ యూజింగ్ అడ్వాన్స్డ్ AI టెక్స్. సో మెయిన్గా ఇందాక సెకండ్ ఆర్టికల్లో క్రిటికల్ మినరల్స్ లోపల మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేట్ చేద్దాం అనుకున్నాం. సో మినరల్ ఎక్స్ప్లోరేషన్ యూజింగ్ AI టెక్నాలజీస్, సస్టైనబుల్ రిసోర్స్ డెవలప్మెంట్. స్ట్రాటజిక్ సెక్యూరిటీ ఫర్ ఇండియా ఏంటి? ఎనర్జీ సెక్యూరిటీ. గల్ఫ్ సప్లైస్ మేజర్ షేర్ ఆఫ్ ఇండియాస్ క్రూడ్ ఆయిల్ అండ్ LNG. సో గల్ఫ్ అనేది మేజర్ షేర్ ఆఫ్ ఇండియాస్ క్రూడ్ ఆయిల్ అండ్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అనేది మనకి అక్కడి నుంచే వస్తుంది అనమాట. నెక్స్ట్ డయోస్పోరా ప్రొటెక్షన్. మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ వర్కింగ్ ఇన్ వెస్ట్ ఏషియా. చాలా మంది మన వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. ఇది ఐమెక్ అనేది ఏంటి? ఆల్టర్నేటివ్ టు చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. బ్యాలెన్సింగ్ యాక్ట్ డిప్లొమసీ, మెయింటైనింగ్ టైస్ విత్ ఇజ్రాయెల్ వైల్ నాట్ ఎలినేటింగ్ అరేబియన్ నేషన్స్ ఆర్ ఇరాన్ అనమాట. సో మెరిటైమ్ సెక్యూరిటీ ఏంటి? స్టెబిలిటీ ఇన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఇక్కడ స్టెబిలిటీ తేడానికి ఇజ్రాయెల్తో కనెక్షన్ హెల్ప్ అవుతుంది. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఐమెక్ ఫ్రేమ్వర్క్ అంటున్నాడు అనమాట. ఐమెక్లో ఉన్న కంట్రీస్ అనట్లేదు, మొత్తం ఆ ఫ్రేమ్వర్క్లో ఎవరెవరు కంట్రీ పార్ట్ అంటే ఇండియా, యుఎస్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్. రష్యా పార్ట్ కాదు. రష్యా అండ్ చైనా ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఐమెక్. సో ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ 5 తీసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 5 తీసేస్తే ఆన్సర్ ఏంటి? 1, 2, 3, 4. సో యూపీఎస్సీ అనేది ఎంత టఫ్ క్వశ్చన్స్ అని అడగొచ్చు. వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్. సో మన ఇన్స్టిట్యూట్ లోపల ఇండియా అనాలిసిస్ నేనే చెప్తున్నా, PT 365 కరెంట్ అఫైర్స్ నేనే చెప్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ పాలిటీ అవుతుంది, ఎన్వైర్న్మెంట్ అండ్ పాలిటీ, ఈ 2 కోర్సెస్ నేను చెప్పేసా. సో దీస్ ఆల్ కోర్సెస్ దట్ ఐమ్ డూయింగ్. ఇంకా SNT టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో Group 2కి అది నేనే హ్యాండిల్ చేయబోతున్నాను. ఇన్ని హ్యాండిల్ చేయబోతున్నాయి. వాళ్ళ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ద మోస్ట్ డెప్త్, ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లోపల ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెబిలిటీ. నెక్స్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, పాలిటీ ఆర్టికల్. థర్డ్ నావిగేషన్ సిస్టమ్, GSLV, PSLV మధ్య డిఫరెన్సెస్. ఇంత డెప్త్గా హిందూ అనాలిసిస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ద ఓన్లీ క్వశ్చన్ దట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఆర్ ఆస్కింగ్ ఇస్, ఇంత హిందూ అనాలిసిస్ ఇంత డెప్త్గా ఏ ఫ్యాకల్టీ చెప్తారు? బై కమాండ్ ఆన్ ఆల్ సబ్జెక్ట్స్. మీరే ఆలోచించండి. సో ఇంత మీ గురించి నేను ఎఫర్ట్ చేస్తున్నప్పుడు ద ఓన్లీ థింగ్ దట్ ఐ వాంట్ ఈజ్ యువర్ సపోర్ట్. మీరు ఎప్పుడైతే లైక్స్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటి? ఓన్లీ మనమే యూజ్ చేసుకుందాం, మనకు అసలు ఏమంటారు అది
ఏమంటారు, ఒక సర్వీస్ రిసీవ్ చేసుకున్న తర్వాత గ్రాటిట్యూడ్ ఉంటుంది, అది కూడా లేనట్టు అనమాట. సో కేఫ్ నామ్స్ మధ్య డిఫరెన్సెస్ తెలుసుకుందాం. భారత్ 6కి డిఫరెన్సెస్ అంటే ఏంటి తెలుసుకున్నాం. సో కేఫ్ అంటే కార్బన్ ఎఫిషియన్సీకి సంబంధించింది, దాని గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ప్యారలల్ ప్రాసెసింగ్, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ గురించి తెలుసుకున్నాం, ఎందుకంటే ఎల్ఎల్ఎమ్స్ గురించి మాట్లాడడం, అసలు ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటి అనుకున్నాం. నెక్స్ట్ జోగ్రఫీ, సీ సర్ఫేస్ టెంపరేచర్ అనామలీ అంటే ఏంటి, ఎల్నినో లానినో డిఫరెన్స్ ఏంటి మాట్లాడుకున్నాం. అండ్ లాస్ట్ కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్. ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా ప్రిలిమ్స్లో కవర్ చేసాం. వీటితో పాటు మెయిన్స్ లోపల క్రిటికల్ మినరల్స్ అండ్ ఎసెన్షియల్ ప్రాక్టీసెస్, డాక్ట్రైన్, పాలిటీ, శబరిమల కేస్, దాంట్లో లోపల యాంటీ ఎక్స్క్లూజన్ టెస్ట్ గురించి మాట్లాడాం. ఇంత డెప్త్గా హిందూ అనాలిసిస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? సో నేను హిందూ అనాలిసిస్ కంటిన్యూ ప్రొవైడ్ చేయాలంటే మీరు అందరూ లైక్స్, షేర్స్, కామెంట్స్ చేయాల్సిందే. నేను లైక్ చేయండి సార్, షేర్ చేయండి సార్, కామెంట్ చేయండి సార్ అంటే నేను హిందూ అనాలిసిస్ ప్రొవైడ్ చేసి వేస్ట్. ఇంకెవరితో నేను చెప్పించమంటాను, ఇంకా మీకు అర్థమైపోద్ది. అప్పుడు కరెంట్ అఫైర్స్ యొక్క కంటెంట్ తగ్గిపోవడం స్టార్ట్ అవుద్ది, అన్నీ జరుగుతాయి. సో ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ యువర్ లైక్, షేర్ అండ్ సపోర్ట్. ఎందుకంటే మన అనాలిసిస్ స్టేట్ అంతా వెళ్ళాలి. మనం ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నామో అందరి దగ్గరికి వెళ్ళాలనేది నా ఓన్లీ ఎయిమ్ అనమాట. సో అదంతా మీరు అందరూ హెల్ప్ చేయడానికి, అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మళ్ళీ రేపు అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ LTX క్లాసెస్ UPSC. థ్యాంక్ యూ.